మనం వాక్యంలోకి వెళ్దాం. The book of Genesis, ఆదికాండము chapter 4, 4వ అధ్యాయము 8 వస్తుందంట. ఫ్యాన్ వేడి వస్తుందంట. మనకి ఏసీ కాల్ ఆన్ చేయండి. ఆమెనంటలేదు. ఆమెనంటే అలా జరుగుతుంది కాక కానీ కనీసం కొనకపోయినా ఆమెనంటే సరిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. we will read from Genesis chapter 4. ఇప్పుడు మనం ఆదికాండం 4వ అధ్యాయం చదువుతున్నాం. I am going to preach on the subject the war of revelation. నేనేం చెప్పబోతున్నానంటే ప్రత్యక్షత గురించిన యుద్ధం. The war of revelation. ప్రత్యక్షత గురించిన యుద్ధం, బయలుపాటు వచ్చిన నిమిత్తమై ఇద్దరి మధ్య యుద్ధం జరిగే కార్యం. You know, Brother Branham said, మీకు తెలుసా, ప్రవక్త బ్రెన్హం చెప్పి ఉన్నాడు, we are not in the picnic, మనము విహారయాత్ర స్థలాల్లో లేము, we are in the battleground. మనము యుద్ధ రంగంలో ఉన్నాము. Amen. Amen. Let us read. చదువుకుందాం. Brother, please read. నేను తెలుగులో చదువుతాను. From 3 to 10 verse. 3వ వచనం నుండి 10 వరకు మనం చదువుకుందాం. From 3 to 10. yes, okay. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా ఏబేలును అతని అర్పణలు లక్ష్య పెట్టాను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. కయ్యూను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడుగగా, అతడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలవాడినా అనేను. అప్పుడైనా, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మరపెడుచున్నది. 3 to 10. Praise the Lord. Let us close our eyes. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु यीशु मसीह, ప్రభువైన యేసుక్రీస్తు, हम तेरे सम्मुख नम्रता से आते हैं. ప్రభు, మేము ఈ యొక్క నమ్రతతో ఎద్దుకు వస్తున్నాము. और सच में तू ही महिमा आदर के योग्य है. నిజంగా నువ్వే సమస్త మహిమకు అర్హుడు तू ప్రభువా. ही सच्चा और जीवता परमेश्वर है, నువ్వే నిజమైన జీవమైన మార్గమైన వాడువు. जो मुर्दों में से जी उठा ప్రభువా, నువ్వు మృతుల నుంచి और లేచినావు, आज भी जीवता है. ఇప్పుడు కూడా జీవిస్తున్నావు. और तू हर समय हम पर आंखें लगाए रखता है. ప్రభువా, ఇప్పుడు మీ వైపు చూస్తున్నాం ప్రభువా. प्रभु, इस वक्त भी तू हमें देख रहा है. ప్రభువా, మీ వైపు విశ్వాసముతో చూస్తున్నాము. प्रभु यीशु मसीह, मैं प्रार्थना करता हूँ, ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. आज शाम हमने सिर्फ वचन पढ़ा है, ప్రభువా, మేము ఏదైతే ఈ సాయంకాల వాక్యం చదువుకున్నామో, पर हम इस पर तेरा अभिषेक और आशीष ప్రభువా, चाहते ఈ हैं. వాక్యం పైన నీ అభిషేకం రానిమ్ము. प्रभु, होने पाए ప్రభువా, మీరు మాతో ఉండండి. कि आज शाम हमारे लिए बहुत बड़ी आशीष का कारण ప్రభువా, बने. ఈ సాయంత్రం సమయంలో గొప్ప ఆశీర్వాదముకు దయచేయండి. हम तेरी जय जयकार करते हुए घर ప్రభువా, जाएं. నిన్ను స్తుతిస్తూ మీ పైన ఆశపడుతూ ఉన్నాం. और जो युद्ध हम में शुरू हो चुका है, ప్రభువా, ఈ యొక్క సమస్తము యుగాంతంలో మేము ఉన్నాము. तेरे अनुग्रह से ये पूरा हो सके. ప్రభువా, ఇదంతయు కూడా, ఈ కార్యమంతా నీ వల్లనే జరుగుతుంది. मैं अपने आप को और अपने भाई को तेरे हाथों में देता ప్రభువా, हूँ. నా సహోదరి సహోదరులను మేమందరం మీ చేతికి मैं అప్పగించుకుంటున్నాం. तेरे लोगों को तेरे हाथों में देता हूँ. ప్రభువా, నీ ప్రజలను నీ చేతికి ఇస్తున్నాము. हम सब पर तेरा एक ही आत्मा ప్రభువా, हो, మేమందరం ఒకే ఆత్మ కలిగి ఉన్నాము. और हम सबको तेरे वचन के द्वारा ప్రభువా, आशीष मिले. మేమందరము నీ వాక్యము ద్వారా ఆశీర్వాదం పొందాలనుకుంటున్నాం. प्रभु यीशु मसीह के नाम से मांगते हैं. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. Amen. ఆమేన్. You may be seated. దయచేసి కూర్చోండి. Hallelujah. హల్లెలూయా. The war of revelation. చూడండి, ప్రత్యక్షత గురించిన యుద్ధం. Brother Branham said in the message, the first seal, చూడండి, ప్రవక్త మొదటి ముద్ర. he said, and when a mystery unfolds, చూడండి, ఎక్కడైతే ఆ మర్మయుక్తమైన కార్యం ఉంటుందో, जब कोई भेद खुलता है, చూడండి, ఎప్పుడైతే ఆ మర్మం అనేది, అంటే మరిగనేది బయలుపరచబడద్దో,
और भेद खुलने के बाद तुरी बजाई जाती है। చూడండి, ఏదైతే బయలుపరచబడుతుందో అది ప్రకటించబడతా ఉంది, అంటే ఊదబడతా ఉంది. पहले भेद खुलता है ఎప్పుడైతే అది తెరవబడుతుందో और फिर तुरी बजाई जाती है। ఆ తర్వాత అది ఊదబడుతుంది. हम देखते हैं कि प्रभु के अनुग्रह से भेद खुलते हैं। చూడండి, ఏదైనా మర్మమైన ఏ ఉత్తమైన సరే అది ప్రభు వల్లనే తెరవబడుతుంది. सुबह मैसेज में हमने देखा कि हर कोई भेद नहीं खोल सकता। చూడండి, మర్మములనేవి ఏ మనుషుడు తెరవడు, కానీ దేవుడే, పరలోకం దేవుడు తెరుస్తాడు. सिर्फ वही भेद खोल सकता है जिस पर प्रभु भेद खोले। మనం పొద్దున్న చూస్తాం, ఏ మర్మమైనా పరలోకం దేవుడు తెరుస్తాడని దానియేలు చెప్పాడు. और जो स्वप्न का अर्थ था वो प्रभु ने दानियल पर खोला చూడండి, था। కలలు కూడా కార్యాలు దానియేలుకే చూపించాడు. आमेन। ఆమేన్. नबी यहाँ कह रहा है ప్రవక్త చెప్తున్నాడు, कि जब भेद खुलता है ఎప్పుడైతే మర్మం అనేది తెరవబడుతుందో उसके बाद तुरी बजाई जाती है। అప్పుడు ఆ మర్మం ప్రకటించబడతా ఉంది. और तुरी बजाने के बाद एक युद्ध शुरू होता है। చూడండి, మర్మం తెరవబడిన తర్వాత, సువార్త అనేది ప్రకటించబడిన తర్వాత అది బయలుపడితే అక్కడ యుద్ధం అనేది ప్రారంభించబడింది. అర్థమైంది అందరికీ మీకు? भेद खुलने से तुरी बजती है చూడండి, మర్మం తెలిసినంత మాత్రం యుద్ధం జరగదండి. और तुरी युद्ध का ऐलान करती है। ఎప్పుడైతే ఆ స్వరం అనేది బయటకు వెళ్తుందో, సౌండ్ బయటకు వెళ్తుందో, దాని విన్నవారు బయలుపడి వస్తుందో అప్పుడు యుద్ధం మొదలవుతుందండి. नबी ने कहा जब संदेश आता है, అందుకే మన ప్రవక్త వర్తమానం చెప్తా ఉన్నాడు, संदेश ही एक तुरी है। చూడండి, అసలే వర్తమానమే గొప్ప మర్మముగా ఉంది. और ये तुरी क्या करती है? చూడండి, ఇదేమవుతుంది తెలుసా? A war, spiritual war। ఇది ఏంటంటే మన మధ్య ఏదైతే బయలుపరచబడుతుందో అది ఒక ఆత్మ సంబంధమైన యుద్ధం, స్పిరిచువల్ వార్. Amen। ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. Hallelujah। హల్లెలూయా. जब आप संदेश में आए, మీరు ఎప్పుడైతే వర్తమానాలకు వచ్చారో, you are not called for a picnic। చూడండి, మీరు వర్తమానాలకు వచ్చినందుకు పిక్నిక్ వెళ్ళినట్టు కాదండి, విహారయాత్రకు వచ్చినట్టు కాదండి. You are called for a war। దేవుడు మిమ్మల్ని యుద్ధం చేయడానికి పిలిచాడు. That's why we are soldiers of the Lord। మనమందరము యుద్ధం చేసేటువంటి యొక్క సోల్జర్ అంటే అర్థం ఏంటి? సైనికులు మనమాట అండి. Hallelujah। హల్లెలూయా. Amen। ఆమేన్. आप विश्वास करते हैं हमारे दिनों में भेद खुला है? చూడండి, మన దినములోనే మర్మం తెరవబడినది. और भेद खुलने के बाद तुरी बजाई गई है। చూడండి, మర్మం తెరవబడిన తర్వాత బోర ఊదబడినది. इस तुरी के बजाए जाने ने एक युद्ध का ऐलान किया है। ఎప్పుడైతే దూత బోర ఊదిందో, అది బయలుపరచబడిందో, అక్కడ ప్రత్యక్ష వచ్చిన వారికి యుద్ధం అనేది మొదలైనది. ये आत्मिक तुरी है। ఇదేంటంటే ఆత్మ సంబంధమైన మర్మము, आत्मिक लोगों के लिए, ఆత్మ సంబంధమైన మనుషుల కొరకు, आत्मिक युद्ध के लिए, ఆత్మ సంబంధం యుద్ధము కొరకు. स्पिरिचुअल ट्रम्पेट అంటే ఆత్మ సంబంధమైన బూర, फॉर स्पिरिचुअल पीपल, ఆత్మ సంబంధమైన మనుషులు, फॉर स्पिरिचुअल वॉर। ఆత్మ సంబంధమైన యుద్ధము. हालेलुया। హల్లెలూయా. आमेन। ఆమేన్. हम देखते हैं कि हर एक संदेशवाहक ने तुरी बजाई। చూడండి, ప్రతి వర్తమానము నిమిత్తమే అది తెరవబడినప్పుడు బోర ఊదబడింది. हालेलुया। హల్లెలూయా. उनके ऊपर बस भेदों का कुछ हिस्सा ही खुला था। చూడండి, ఆ మర్మం ఏదైతే ఉందో అతని ద్వారా అది బయలుపరచబడినప్పుడు, తెరవబడినప్పుడు, ఊదబడినప్పుడు, इसलिए उन्होंने उसी हिसाब से तुरी बजाई। చూడండి, దేవుడు ఆ వర్తమానికుడు ఆ యొక్క దేవుని అనుసరించి దాన్ని ఏం చేస్తాడంటే దాన్ని ఊదుతూ ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు. उसी हिसाब से युद्ध शुरू हुआ। చూడండి, ఎప్పుడైతే వర్తమానము ఎలాగుందో అలా ప్రకటించబడద్దో యథావిధిగా, అప్పుడు బయలుపరచబడినప్పుడు యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. और जब पिछले संदेशवाहक చూడండి, जिन पर थोड़े थोड़े भेद खुले थे, చూడండి కొద్ది కొద్దిగా ఆ మర్మం తెరవబడుతుంది. हालेलुया, హల్లెలూయా. उन्होंने युद्ध का ऐलान किया। చూడండి, యుద్ధం కోసం ఒక ప్రకటన జరిగినప్పుడు, या उनके टाइम पे युद्ध हुआ। అంటే చూడండి, పాత నిబంధనలో అనేక సందర్భాల్లో యుద్ధం బోర ఊదినప్పుడు యుద్ధం కోసం సిద్ధపడ్డారు, యుద్ధాలు చేశారు వాళ్ళు. तो हम तो उन दिनों में रह रहे हैं जब पूरे भेद खोल दिए गए हैं। చూడండి, మనం ఏ దినం నివసిస్తున్నామంటే మర్మములన్నీ బయలుపరచిన దినంలో ఉన్నాం మనం ప్యారా. అంటే तो हमारे दिनों में कितना महान युद्ध होगा। అంటే పాత నిబంధనలో కొద్దిగా మర్మం తెరవబడినప్పుడు యుద్ధం జరిగింది, కయీను హేబెలు వల్ల అనేక మంది మధ్య, దావీదుకి వాళ్ళ మధ్య. ఇప్పుడు కొత్త నిబంధనలో మర్మం అంతా బయలుపరచబడింది కాబట్టి ఇంకెక్కువ యుద్ధం మన కోసం ఉన్నది. हालेलुया। హల్లెలూయా. We can say మనం చూడాల్సింది, this is the final war. ఇదేమిటంటే ఆఖరి యుద్ధము, అంత్యకాలపు యుద్ధమై ఉన్నది. This is the greatest war ever fought. ఇది మహాయుద్ధమై ఉన్నది. हालेलुया। హల్లెలూయా. आमेन। ఆమేన్. क्योंकि हमारे दिनों में भेदों का कुछ हिस्सा नहीं खोला बल्कि सारा भेद खोला है। చూడండి, మన దినాల్లో మర్మం అనేది కొంచెం తెరబడలేదండి, మన దినాల్లో మర్మం అంతయు ఏడో దూర బయలుపరచబడింది. पौलुस के पास कुछ हिस्सा था, ఏదైతే ఉందో కొద్దిగా ఉన్నప్పుడు
आमेन, इरेनियस के पास कुछ हिस्सा था। చూడండి ఏలియా కాలంలో కొంచెం ఉన్నది. इसी तरह सब लूथर, वेस्ली सबके पास कुछ कुछ చూడండి हिस्सा ఆ था। సంఘకాలాలు కూడా పాత నిబంధనలో సంఘకాలాలు కూడా కొద్ది కొద్దిగా వచ్చింది. ఏలియా కాలంలో ఎలీషా కాలంలో మనం पर చూసినప్పుడు नबी की सेवकाई में पूरा भेद खोला అయితే गया है। చూడండి 7 సంఘకాలాలు 7 వర్తమానాల తర్వాత 7వ వర్తమానం వచ్చాడు, ప్రవక్త వచ్చినప్పుడు మొత్తం తెరిచినప్పుడు యుద్ధం జరిగిందండి. हालेलुया। హల్లెలూయా. इसलिए हम उन दिनों में रह रहे हैं जिन दिनों में सबसे महान युद्ध लड़ा जा रहा ఇప్పుడు మనం है। ఎక్కడ ఉన్నామంటే అన్నిటికంటే గొప్ప పోరాటములో మనం ఉన్నాము. हालेलुया। హల్లెలూయా. नबी ने कहा शैतान 2 किताबों से सबसे ज्यादा नफरत करता है, उत्पत्ति से और प्रकाशित वाक्य से। ప్రవక్త బ్రహ్మం చెప్పాడు, సాతానుడు ఆదికాండం మీదను మరి ప్రకటన మీద రెండింటి మీద యుద్ధం చేస్తాడు అని చెప్పాడు. हालेलुया। హల్లెలూయా. आमेन। ఆమేన్. प्रेज द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. क्योंकि उत्पत्ति ये दिखाती है कि शैतान ने गलत बीज कैसे बोया, ఆదికాండం ఏం చూపిస్తుంది? సాతానుడు ఏం తప్పులు చేశాడా అని చూపిస్తుంది. और प्रकाशित वाक्य ये दिखाती है कि शैतान का अंत कैसे होगा। ప్రకటన గ్రంథం ఏం చెప్తుందంటే వాడి యొక్క అంతం, సాతాను యొక్క అంతం చూపిస్తుంది. అందుకే వాడు రెండింటిని ద్వేషిస్తున్నాడు. हालेलुया। హల్లెలూయా. शैतान इसलिए इन 2 किताबों से नफरत करता है। అందుకే సాతానుడు 2 పుస్తకాలని ద్వేషిస్తున్నాడు. అంటే ఆదికాండాన్ని మరి ప్రకటన గ్రంథం రెండింటిని కూడా ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. और नबी ने कहा ప్రవక్త అన్నాడు, शैतान कभी नहीं चाहता, ఆ, शैतान कभी नहीं चाहता చూడండి సాతానుడు ఎప్పుడు కూడా అదే చేస్తున్నాడు. कि कलीसिया अपनी पोजीशन को जान ले। అంటే చూడండి సాతానుడు ఏం చేస్తాడంటే సంఘము తన స్థానం రాకుండా యుద్ధం చేస్తా ఉన్నాడండి. उसने कहा शैतान जानता है कि जब कलीसिया अपनी पोजीशन को जान लेगी, చూడండి సాతాను తెలుసు ఎప్పటికైనా వధువు తన స్థానానికి వచ్చేస్తది కాబట్టి దాన్ని రాకుండా వాడు యుద్ధం చేస్తా ఉన్నాడు మనతో. she will become invincible army। అందుకే ఇది ఆత్మ సంబంధమైన, మనమంతా ఆత్మ సంబంధ యుద్ధ యూరులమై ఉన్నాం, అంటే యుద్ధ సైనికులమై ఉన్నాం. ఆర్మీ वो एक ऐसी आर्मी होगी जिसे हराया नहीं जा सकेगा। అంటే యుద్ధం చేసేటువంటి శూరులు అనేవారు ఏం చేస్తారు? ప్రాణాలు పోయినా సరే వెనక తిరగ యుద్ధం చేస్తూనే ఉంటారు వాళ్ళు. हालेलुया। వారిని ఆర్మీ అని పిలుస్తారు. तो హల్లెలూయా. शैतान कभी नहीं चाहता कि हम पहचान जाएं कि हम कौन हैं। చూడండి సాతానికి తెలిసిపోద్ది మీరు ఏమై ఉన్నారో అని మీకు తెలియకుండడానికి సాతాను ఏం చేస్తాడు? అనేక దారాలుగా యుద్ధం చేస్తా ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. अब हम देखते हैं सारा संसार शैतान के कंट्रोल में है। చూడండి మొత్తం ప్రపంచమంతా సాతాను చేతిలోనే వాడి కంట్రోల్ ఉందండి. उसने सबको तोड़कर रख दिया है। అన్నిటినీ విభజించి వాడు యుద్ధం కొరకు అన్ని సిద్ధపరిచి ఉంచాడు. हर कोई अपने अपने अधिकार के लिए लड़ रहा है। చూడండి ప్రతి రాజ్యము తన రాజ్యం కొరకు రాజ్యం కోసం యుద్ధం చేస్తా ఉన్నారు. शैतान ने सबको कंफ्यूज करके रखा మొత్తం हुआ है। ప్రపంచాన్ని సాతానుడు గందరగోళం అంటే కన్ఫ్యూషన్ గందరగోళం పడేశాడండి. शैतान ने हर जगह गड़बड़ फैला कर रखी हुई है। సాతానుడు ప్రతి స్థలములో అన్ని చోట్ల గందరగోళం, సంఘశాఖలో లోకములు అన్నిటిలో గందరగోళం కన్ఫ్యూషన్ పడేశాడు. पर शैतान सबसे ज्यादा खतरनाक लड़ाई कहाँ लड़ रहा है? ఇప్పుడు ఒక భయంకరమైన ఇటువంటి సమయంలో ఒక భయంకర యుద్ధం ఎక్కడ జరగాలి? ఇప్పుడు जहाँ तुरी बजाई गई है। ఎక్కడైతే మనం దేవుని స్తుతిస్తున్నామో అక్కడ యుద్ధం జరుగుతుంది. आमीन। ఆమేన్ ఆమేన్. जहाँ वो जानता है कि कुछ लोग हैं, వాడికి తెలుసు, సాతాను తెలుసు కొంతమంది ఉన్నారు దేవుని కొరకు అని, जो मेरा सामना कर सकते हैं। వారు మాత్రమే యుద్ధం చేస్తారని వాడికి తెలుసు. हालेलुया। హల్లెలూయా. आमीन। ఆమేన్. हर जगह लड़ाइयां लगी हुई हैं, అన్ని చోట్ల వాడు యుద్ధానికి సిద్ధపరిచాడండి. पर सबसे ज्यादा लड़ाई वहां लगी है जहां लोग वचन को जानते हैं। అన్ని యుద్ధాల దగ్గర సాతాను సిద్ధపరిచాడు, కానీ అంతకంటే గొప్ప యుద్ధం ఏంటంటే వాక్య నిమిత్తం నిలబడే వారి మధ్య కూడా యుద్ధం పెట్టాడు వాడు. आमीन। ఆమేన్. वास्तव में सबसे महान जंग क्या है इन दिनों में? చూడండి అన్నిటికంటే గొప్ప పోరాటం ఏది ఈ రోజుల్లో? इन दिनों में सबसे बड़ी जंग ये है कि प्रभु यीशु मसीह अर्थात इस समय के वचन को पहचान लेना। నిజమైన యుద్ధం ఏంటంటే నిజమైన యేసుక్రీస్తు వాక్యం తెలుసుకునుట గొప్ప యుద్ధమై ఉన్నది. हालेलुया। హల్లెలూయా. इस समय की सच्चाई को पहचानना ही सबसे बड़ी जंग है। అసలు విషయం ఏంటంటే ఈ కాల వర్తమానం తెలుసుకుంటమే గొప్ప కష్టతరమైన కాలం ఇది. प्रेज द लॉर्ड। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. अब हम देखते हैं कि यीशु मसीह का नाम पूरी दुनिया में बहुत फैल चुका है। మనకు తెలుసు యేసుక్రీస్తు నామం అనేది ప్రపంచమంతా కూడా ప్రకటించబడిందని. बहुत सारे चर्च हैं, ఎన్నో సంఘములు మన చుట్టూ ఉన్నాయి. पर फिर भी लोग समय की सच्चाई को देखने में असमर्थ ఎన్ని हैं। సంఘాలు ఉన్నా గానీ పంపబడిన ఈ కాల వర్తమానం వారు చూడలేకపోతున్నారు. बहुत सारे चर्च हैं पर यीशु मसीह नहीं है। చూడండి చాలా చోట్ల సంఘాలు ఉన్నాయి కానీ నిజమైన వర్తమానం తీసేటువంటి యేసు లేడు వారి దగ్గర. हम देखते हैं कि जब इतने सारे चर्च हैं फिर तो वचन मिल जाना चाहिए। ఇన్ని సంఘాలు ఉన్నాయంటే
ఎక్కడో చోటకి వాక్యం అనేది ఆ వర్తమానం అనేది వారికి దొరకవలస్తున్నది. पर इतने सारे चर्च होने के बावजूद भी प्रभु यीशु मसीह मिल नहीं रहा. ఇన్ని సంఘాలు ఉన్నా కానీ వారికి ప్రభు దొరకట్లేదండి. यस, నిజంగా వారికి ప్రభు అంటే నిజమైన వాక్యం వారికి దొరకట్లేదు. क्योंकि यीशु मसीह समय का वचन है. ఎందుకంటే ఈ గడియ వర్తమానమే క్రీస్తై ఉన్నాడు. दुनिया में चर्चों में बहुत सारे पुलपिट्स हैं. చూడండి ఈ రోజు ఎన్నో ప్రపంచంలో సంఘాలు ఉన్నాయి, సంఘ చర్చిలో పుల్పిట్లు ఉన్నాయి. అయినా కానీ ఈ గడి వర్తమానం వారి దగ్గర లేదు, ప్రకటించట్లేదు కూడా. बहुत सारे पुलपिट हैं, ఎన్నో చోట్ల పుల్పిట్లు ఉన్నాయి, బలిపీఠాలు ఎన్నో ఉన్నాయి. पर फिर भी यीशु मसीह नहीं है. అక్కడ యేసే లేడంటండి అసలే. हालेलुया. హల్లెలూయా. हम देखते हैं चर्च लग रहे हैं पर यीशु मसीह से मुलाकात नहीं हो पा रही. चर्च तो है. అంటే చాలా మంది ఏంటారు, ఈ కాల వర్తమానం యేసుని కాకుండా చర్చిలో వారు యేసు ఉన్నాడని చెప్పి ఆరాధిస్తా పోతున్నారు. बाइबल कॉलेज तो है पर यीशु मसीह से मुलाकात नहीं हो रही. చూడండి బైబిల్ కాలేజ్ ద్వారా థియాలజీ ద్వారా వారికి యేసుక్రీస్తు అర్థం కాడండి. हालेलुया. హల్లెలూయా. नबी ने कहा कि इस पृथ्वी पर परमेश्वर के सबसे ज्यादा नजदीक पुलपिट है. చూడండి ఈ కాలంలో ప్రవర్తనాడు అన్నిటికంటే ఏంటంటే ఈ పులిపిడి దగ్గర యేసును కలుసుకోవచ్చట మనం. और हम देखते हैं कि शैतान इन पुलपिटों पर भी कंट्रोल कर चुका है. ఇప్పుడు ఎక్కడైతే ప్రజలు పులిపిడితో కలుసుకున్నారో సాతాను కూడా పులిపిడిని వాడు కంట్రోల్ తీసుకోబోతున్నాడండి. मैं सब पुलपिट की बात नहीं कर रहा, पर बहुत सारे पुलपिट है जो शैतान के कंट्रोल में है. ఇప్పుడు నేను చెప్పేది అంటే ఇక్కడ ఉన్నటువంటి పులిపిడి కాదు కానీ సంఘ శాఖలో ఎన్నో పులిపిట్లు ఉన్నాయి కదా, వారి బల్లలు వాంతులు అయిన చూడండి అన్నాడు. ఆ పులిపిట్లన్నీ కూడా పాడైపోయినా అక్కడ సాతానుడు వాడిని తీసుకుంటా పులిపిట్ల వాడు ఓ మాట చెప్పండి, వాడే ప్రసంగం చేస్తున్నాడు అక్కడ నుండి. बहुत सारे पुलपिट है जहां पर आज भी इतिहास का प्रचार हो रहा है. చూడండి చాలా సంఘాల్లో ఉన్నటువంటి పుల్పిట్ బలిపీఠాల నుంచి వారు ఏం చేస్తారంటే ఈ కాల వర్తమానం కాదని గతించిన వర్తమానం బోధిస్తున్నారు. बहुत सारे पुलपिट हैं जहां से बिजनेस हो रहा है. ఎక్కడైతే సంఘ శాఖలో పులిపిట్ బలిపీఠం ఉందో అక్కడ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. बहुत सारे पुलपिट हैं जहां से गलत शिक्षाएं बोई जा रही है. ఎక్కడైతే సంఘ శాఖలో ఆ యొక్క బలిపీఠాలు ఉన్నాయి అక్కడి నుంచి వచ్చే వాక్యం ఎలాగుందంటే శిక్షణ ఇస్తుంది కానీ దేవుడు లేడు అక్కడ. पर हमें अपने पुलपिट पर वर्तमान परमेश्वर चाहिए. అయితే మనకి కూడా ఇలాంటి పులిపిడి కాదు కానీ దేవుని పులిపిడి నుంచి వచ్చే వాక్యం ఇచ్చే వర్తమానం ఇచ్చే పులిపిడి కావాలి. और आज शाम हमें पिलर ऑफ फायर चाहिए अपने पुलपिट पर. ఈ రోజు సాయంకాలం మనకి ఎలా అవ్వాలంటే ఈ యొక్క పులిపిడి నుంచి గొప్ప అగ్నిస్తంభం కావాలని కోరుకోవాలి. हमें अपने चर्च में पिलर ऑफ फायर चाहिए. మన సంఘంలోనికి ఆ పిల్లర్ అగ్నిస్తంభం దిగిరావని కోరుకోవాలి. हालेलुया. హల్లెలూయా. हमें पुलपिट पर आग का खंबा चाहिए और जो कलीसिया सुन रही है उन पर भी आग का खंबा चाहिए. ఇక్కడ బలిపీఠం మీద కూడా అగ్నిస్తంభం ఉండాలి, వినే సంఘం పైన కూడా అగ్నిస్తంభం ఉండాలి. नबी ने कहा आज जरूरत है पुलपिट से लेके आखिरी चेयर तक सफाई होने की. చూడండి ఈ ప్రవక్త బ్రహ్మ చెప్పాడు పులిపిట్ నుంచి ఆ బలిపీఠం నుంచి ప్రతి వాక్యం ఏం చేద్దంటే అందరిని శుద్ధి చేసి ఆ అభిషేకింపజేస్తుంది. जब हमारे पुलपिट पर प्रभु यीशु मसीह होगा, మనకు బలిపీఠం దగ్గర యేసు ప్రభు ఉన్నట్లయితే तो फिर यहाँ से बिजनेस ही नहीं होगा. ఈ పులిపిట ఉన్నప్పుడు ఎటువంటి వ్యాపారాలు చేయలేం మనం. यहाँ से गलत शिक्षाएं नहीं जाएंगी. తప్పుడు శిక్షలు మనం ఇవ్వలేం ప్రియారా. हालेलुया. हालेलुया. बल्कि यहाँ से संपूर्ण समय का वचन ही निकलेगा जो प्राणों की जरूरत है. చూడండి ఈ కాలంలో దేవుడి ఇచ్చినటువంటి సంఘములో వర్తమానంలో ఉన్న బలిపీఠం నుంచి సంపూర్ణ వాక్యం అనేది ప్రకటించబడతా ఉండాలి. हालेलुया. हालेलुया. क्योंकि जैसे संस्थाओं के पास चर्च है, पुलपिट्स है. చూడండి సంఘ శాఖల్లో ఎన్నో గొప్ప చర్చిలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, గొప్ప గొప్ప బలిపీఠాలు ఉన్నాయి వారి మధ్య. और जो प्रचार वो अपने पुलपिट से कर रहे हैं, కానీ వారు ఏం చేస్తారు, వారు ఆ వాక్యాన్ని ఆ పులిపిడిని బోధిస్తా ఉన్నారు. वो प्रचार लोगों को इन समय के हालातों का सामना करने के लिए तैयार नहीं कर रहा. ఆ ప్రకటిస్తున్నారు కానీ ఈ కాల వర్తమానం కాదు కానీ ఈ కాల వర్తమానం ప్రకటించడానికి వారు సిద్ధంగా లేరు వాళ్ళు. हालेलुया. హల్లెలూయా. आज चर्चों में पुलपिट के द्वारा लोग तैयार नहीं हो रहे. ఈ రోజు చాలా సంఘ శాఖల్లో ఆ బలిపీఠం నుంచి వచ్చే వాక్యం ద్వారా వారు సిద్ధపడలేరు. क्योंकि वे सिर्फ कहानियां प्रचार कर रहे हैं. ఎందుకంటే కథలు కాకమ్మ కథలు పెట్టకలు చెప్తూ పోతున్నారు కాబట్టి అవి సిద్ధపడవ సంఘాలు. लोगों को पुलपिट से तब आशीष मिलती है जब आत्मा प्रचार करता है. చూడండి నిజమైన ఎవరికైతే ఆశీర్వదించబడిన వర్తమానం జరుగుతుందో వారు దీవించబడతారు. और जब आत्मा प्रचार करता है तो फिर वो समय के वचन को प्रचार करता है. నిజమైన ఆత్మ ఉంటే వారు ఆ కాల వాక్యాన్ని బోధిస్తారు. हालेलुया. హల్లెలూయా. प्रभु के नाम को महिमा मिले. దేవుని నామమునకు మహిమ కలుగాక. आमेन. आज के समय में इवन इन द मैसेज, చూడండి समय के संदेश में भी సాయంకాల వాక్యం యొక్క సందేశం. हालेलुया. హల్లెలూయా. प्रेज द लॉर्ड. ప్రైజ్ ద లార్డ్. लोग भाई ब्रानम की तरह प्रचार करना चाहते हैं. చూడండి చాలా మంది ప్రజలు వారే బ్రహ్మలైపోయి అలా ఫీల్ అయిపోయి బోధించేస్తున్నారంటండి. लोग भाई ब्रानम के
की तरह भाई ब्रानम के तजर्बों का प्रचार कर रहे हैं। వాళ్ళే బ్రహ్మం లాగా ఫీల్ అయిపోయి బ్రహ్మం అనుకున్నట్టు వాళ్ళు ప్రకటిస్తున్నారంట. भाई ब्रानम के हवालों का गवाहियों का प्रचार करना चाहते हैं। చాలా మంది ప్రవక్త బ్రహ్మం యొక్క సాక్ష్యాలు కార్యాలు ప్రకటిస్తా ఉన్నారు. पर भाई ब्रानम की तरह जीवन नहीं जीना चाहते। చాలా మంది బ్రహ్మం వర్తమానం బోధిస్తున్నారు, బ్రహ్మం గురించిన జీవిత కథలు చెప్తున్నారు, కానీ వాళ్ళు బ్రహ్మం జీవించిన జీవితాన్ని జీవించటం లేదు. आपको पता है उसने एक झूठ बोला था और जब तक उसने उसकी क्षमा नहीं मांग ली तब तक वह प्रार्थना के लिए नहीं మీకు गया। తెలుసు, మన కాల ప్రవక్త బ్రహ్మం గారు ఒక అబద్ధం ఆడిన తర్వాత దాని గురించి పశ్చాత్తాపడిన తర్వాతనే అతను ప్రకటించాడు. लेकिन आज 100 झूठ बोल के भी पुलपिट पर प्रचार किए जा रहे చాలా हैं। మంది ఈ రోజుల్లో అబద్ధాలాడి, ఈ వర్తమానంలోనే చాలా మంది సేవకులు అబద్ధాలాడి పులిపిట్ దగ్గరికి వచ్చి వారు బోధించేస్తారు ప్రవక్త కోసం. तो लोगों को आशीष कैसे मिलेगी? మరి ప్రజలకి ఎలా ఆశీర్వాదం దొరుకుతుందండి? कैसे चिन्ह और चमत्कार होंगे? ఎలా అద్భుతాలు కార్యాలు జరుగుతాయండి? तैयारी कैसे होगी? ఎలా సిద్ధపాటు ఎలా జరుగుతుందండి? इसलिए जरूरी है कि पुलपट पर भी आत्मा हो और सुनने वालों पर भी आत्मा हो। అందుకే ఇక్కడ పులిపిటి మీద కూడా పరిశుద్ధాత్మ ఉండాలి, వినేవారి మీద కూడా పరిశుద్ధాత్మ ఉండాలి. जो पुलपिट प्रभु के हाथ में है वो ही जीवन दे सकता है। పులిపిట్ అనేది ప్రభు చేతిలో ఉన్నట్లయితే సంఘం కూడా ప్రభు చేతిలో ఉంటుందండి. जिस पुलपट पर प्रभु की मर्जी पूरी हो रही है वो ही पुलपट हमें तैयार करेगा। చూడండి, ఈ పులిపిటి నుంచి ఏదైతే వస్తుందో దాని ద్వారానే సంఘం తయారవుతుంది. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड, ప్రైజ్ ది లార్డ్. प्रभु के नाम को महिमा मिले। ప్రభుకి మహిమ కలుగును గాక. तो आज जरूरी है कि हमारे संबंध प्रभु से बिल्कुल ठीक हो। ఈ సమయం ఏంటంటే మనము దేవునితో సరిచేయబడవలసిన సమయమైనది. अगर हम चाहते हैं कि हमारे पुलपिट पर आग का खंबा हो और हमें पुलपिट से जो वचन निकले वो कैरेक्टर को तैयार करे, तो फिर हमें अपने संबंध बिल्कुल ठीक करने पड़ेंगे। చూడండి, పులిపిటి నుంచి వచ్చే వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం వచ్చినప్పుడు మిమ్మల్ని సరి చేసినప్పుడు అది మిమ్మల్ని సిద్ధపరుస్తుంది దేవుని రాజ్యానికి. क्या आप चाहते हैं कि आपके पुलपिट से जीवन निकले? మీరు నమ్ముతారా మీ సొంత పులిపిటి నుంచి జీవం వస్తుందా లేదా? हालेलुया। హల్లెలూయా. तो हमें अपने सभी को संबंध ठीक करने पड़ेंगे। చూడండి, ఈ పులిపిటి నుంచి వచ్చే ప్రతి వాక్యం మిమ్మల్ని సరి చేయవలసిన అవసరం ఉంది. जितनी पवित्रता पुलपिट पर चाहिए उतनी पवित्रता पीछे भी चाहिए। ఈ పులిపిటి ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటుందో వాక్యము విన్న ప్రజలు కూడా అలాగనే ఉంటారు. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా. और जब हमारे संबंध प्रभु के साथ बिल्कुल ठीक होंगे చూడండి, మనకు సహవాసం దేవుని యొక్క వాక్యముతో సరిగా ఉండాలి. तो उसी वक्त प्रभु का आत्मा हम पर उतर आता है। అప్పుడే పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వస్తున్నది. अगर आज रात ही हम अपने संबंध बिल्कुल उसके साथ ठीक कर लें చూడండి, ఈ రాత్రి ఆ ఆత్మ మన సరిచేయడు గాక. तो प्रभु का आत्मा आज भी तैयार है हमें आने के చూడండి, लिए। ప్రభు యొక్క ఆత్మ ఇప్పుడు కూడా తయారు చేస్తుంది. आज रात यहाँ पर भी చూడండి, ప్రభు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. ఏక్ మినిట్ బ్రదర్, బయట కూర్చుని లోపలికి వచ్చేయండి. అందరూ బయట కూర్చున్న వాళ్ళు లోపలికి వచ్చేయండి. నా కాన్సన్ట్రేషన్ మీ మీద ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. బయట లోపలికి వచ్చేయండి. చందు, నువ్వు లోపలికి వచ్చేయండి. లోపలికి మీరు వాక్యం అంటే దిక్కులు చూస్తారు అక్కడ. మీరు నాకు అది ఇష్టం లేదు. లోపలికి వచ్చేయండి. సంఘ పెద్ద సైడ్ మా కనబడలేక కూర్చోండి. సంఘ పెద్ద గారు మాకు కనబడలేక కూర్చోండి ఎదురుగుండా. ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు, డోంట్ డిస్టర్బ్. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి, వాక్యాలు పోగొట్టుకోవద్దు. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచకండి. దేవుని పరిశుద్ధాత్మపై లక్ష్యం ఉంచండి. ఈ రాత్రి వర్తమానం చేత మనం దీవించబడాలి. అందరూ ఎలర్ట్గా ఉన్నారా? రెడీగా ఉన్నారు వినడానికి? ప్రైజ్ ది లార్డ్. కమ్ ఆన్. हालेलुया, హల్లెలూయా, आमीन, ఆమేన్, प्रेज द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. क्या विश्वास करते हैं कि आज ही रात अगर हमारे संबंध प्रभु से ठीक हो तो आज ही रात प्रभु हमारे मध्य में हो सकता है? మీరు నమ్ముతారా ఈ రాత్రి మనం అన్ని సరి చేసుకుని ప్రభుతో ఉంటే ఈ రాత్రి ప్రభు మన మధ్యకు వస్తాడని? क्योंकि प्रभु तो तैयार है हर वक्त। ప్రతి గడియ ప్రభుతో మనం తయారవలసి ఉంది. हमारी कमियां ही उसे रोक के रखती हैं। ఎందుకంటే మనల్ని ఆయన వాక్యముతో నడిపిస్తుండగా ఇష్టపడుతున్నాడు. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. अगर हम तैयार हैं तो प्रभु उसी वक्त हम पर आने के लिए तैयार చూడండి, है। ఆయన వాక్యం కొరకే మనం తయారవలసిన సమయం ఇది. आमीन। ఆమేన్. नबी ने कहा, ప్రవక్త చెప్పాడు, एक बार FBI का मेन चीफ था, ఒకసారి కెప్టెన్ థా. FBI అని సంబంధించిన వ్యక్తి ఒక ఏజెంట్ ఇచ్చాడు ఇక్కడికి. हालेलुया, హల్లెలూయా. और वो वहां एक शूटिंग गैलरी में था ఒక షూటింగ్ సమయంలో అక్కడ కలుసుకున్నారు. और वो वहां पे भाई ब्रानम से मिला। ఆ వ్యక్తి ప్రవక్త బ్రహ్మతో
उसने कहा भाई ब्रानहम వచ్చి బ్రహ్నం గారు मैंने सुना है कि आप एक बैप्टिस्ट हैं బ్రహ్నం గారు నేను విన్నాను మీరు ఒక బాప్టిస్ట్ సంఘ సభ్యులు అంట కదా నేను విన్నాను मैं भी एक बैप्टिस्ट हूँ బ్రహ్నం గారు మీరు బాప్టిస్ట్ అయితే నేను కూడా బాప్టిస్ట్ అని చెప్పాను हालेलुया हालेलुया पर उसने कहा मैंने कभी वो पवित्र आत्मा का अनुभव नहीं किया जिसके बारे में आप बात करते हैं అతను అన్నాడు నువ్వు ఏమైతే ప్రశ్న పొందుకున్నావు దానికోసం అయితే నేను అనుభవం లేనని చెప్పి ఉన్నాడు उसने पूछा भाई ब्रानम क्या ये पवित्र आत्मा मेरे लिए हो सकता है అప్పుడు అన్నాడు అయ్యా విలియం బ్రహ్నం గారు నువ్వు బాప్టిజమే బాప్టిజం అయితే మీరు పరిశుద్ధ పొందుకున్నా నేను పొందుకోలేదు అయితే నేను ఇప్పుడు మీలా మేము పొందుకోవచ్చు అని అడిగాడు नबी ने कहा जी हाँ श्रीमान यस सर అప్పుడు ప్రవక్త అన్నాడు ఎందుకు లేదు నువ్వు కూడా పొందుకోవచ్చు అన్నాడు जो पवित्र आत्मा मुझे दिया गया है ये तुम्हारे लिए भी हो सकता है నాకు ఇచ్చినట్టుగానే పరిశుద్ధాత్మ నీకు కూడా ఇస్తాడు ఆయన చెప్పాడు तो उसने कहा ठीक है भाई ब्रानम मैं एक महंगे होटल में एक रूम बुक करूंगा बढ़िया सूट पहन कर आऊंगा और आप मेरे लिए प्रार्थना करें शायद प्रभु मुझे पवित्र आत्मा दे అతను ఏం చేశాడంటే విలియం బ్రహ్నం గారు నీకోసం పెద్ద షూట్ రూమ్ బుక్ చేస్తాను పెద్ద హోటల్లో తర్వాత నీకు అన్ని సిద్ధపరుస్తాను తర్వాత మీకు షూట్ అంటే అన్ని కూడా అరేంజ్ చేస్తాను ఆ తర్వాత వచ్చి నువ్వు మా కోసం ప్లాన్ చేసినప్పుడు నాకు పరిశుద్ధం వచ్చేస్తుంది అని అన్నాడు नबी ने कहा पवित्र आत्मा को लाने के लिए महंगे होटल और बढ़िया सूट की जरूरत नहीं है ప్రవక్త అన్నాడు నీకు పరిశుద్ధాత్మ కావాలంటే నన్ను తీసుకెళ్లి పెద్ద హోటల్ పెట్టక్కర్లేదు పెద్ద సూట్ నాకు ఏమక్కర్లేదు అన్నాడు हालेलुया हालेलुया आमीन आमीन नबी ने कहा तुम्हें होटल की जरूरत नहीं है ప్రవక్త అన్నాడు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి అసలు హోటల్లో నా కోసం రూమ్ తీయక్కర్లే तो उसने कहा फिर प्रभु मुझे पवित्र आत्मा कहाँ मिलेगा यानी पवित्र आत्मा मुझे कहाँ मिलेगा అప్పుడు అడిగాడు అతను అయ్యా విలియం బ్రహ్నం గారు మరి పరిశుద్ధాత్మ ఎక్కడ దొరుకుతుంది నాకు అని అడిగాడు भाई ब्रानम ने कहा बिल्कुल ठीक यहाँ जहाँ तुम खड़े हो ఆమేన్ ప్రవక్త అన్నాడు ఎప్పుడైతే పులిపిడి వద్దకు వస్తావో అప్పుడు నిలబడితే పరిశుద్ధాత్మ పొందుకుంటామని చెప్పాడు हालेलुया హల్లెలూయా भाई उसने कहा भाई ब्रानम क्या वो शूटिंग गैलरी में आ सकता है చూడండి ఆ షూటింగ్ లోనికి ప్రవక్త బ్రహ్నం రావచ్చు भाई ब्रानम ने कहा वो अपने एक बेटे को बचाने के लिए एक वेल मछली के पेट में आ गया था చూసారా ఒక దేవుడు ఒక వ్యక్తిని రక్షించుకోవడానికి ఎక్కడికైనా ప్రవక్త నడిపిస్తా ఉన్నాడండి ఆ షూటింగ్ ప్లేస్ కి నడిపించినట్టుగానే ప్రతి స్థలం నడిపిస్తా ఉంటాడు आग की भट्टी में आ गया था చూడండి ఆ మట్టిలో ఉన్నప్పటికీ वे शेरों की मांद में आ गया था లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఉన్నప్పటికీ अगर तुम मुझसे मिलना चाहते हो तो वह इसी वक्त तुम्हारे पास आ सकता है చూడండి దేవునికి ఏర్పాట్లో ఉంటే అక్కడికే వాక్యం వస్తుంది बस उसे बुला कर देखो నేనేం చేస్తా ఎన్నిక చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడానికి तो क्या आप विश्वास करते हैं कि पवित्र आत्मा यहाँ पर आ सकता है మీరు నమ్మగలరా పరిశుద్ధాత్మ ఇక్కడ కూడా వస్తుంది నింపుతుంది ప్రతి వారికి ఇవ్వబడుతుందని अभी भी बीमार चंगे हो सकते हैं ఈ రోజు కూడా రోగము బాగు చేసే పరిశుద్ధాత్మ अभी ఉందని भी जकड़े हुए आजाद हो सकते हैं ఇప్పుడు కూడా కార్యాలు చేస్తుందని अभी भी पापी मसीह बन सकते ఇప్పుడు हैं కూడా పరిశుద్ధాత్మ ఒక పాపిని ఒప్పింప చేస్తుందని अभी भी गिरे हुए उठ सकते हैं ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ పడిపోయిన వాళ్ళు లేవనెత్తుతుందని अभी भी महान और चिन्ह चमत्कार हो सकते हैं ఇప్పుడు కూడా చెప్పాడు ప్రవక్త ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ అద్భుతాలు జరుగుతాయి उसे पुकारने वाले चाहिए वो कहीं भी आ सकता है ఎక్కడికి వెళ్ళినా సరే పరిశుద్ధాత్మ పొందవచ్చు అని చెప్పాడు हालेलुया హల్లెలూయా नबी ने कहा मुझे जॉन वेस्ली दो मैं तुम्हें रिवाइवल दूंगा చూడండి మన ప్రవక్త అన్నాడు गिव मी जॉन वेस्ली आई विल गिव यू रिवाइवल చూడండి ప్రవక్త అన్నాడు జాన్ వెస్లీ లాంటి ఒక ఉజ్జీవం నాకు కూడా దయచేయమని అడిగాడు ప్రవక్త हालेलुया హల్లెలూయా आमेन ఆమేన్ प्रेज द लॉर्ड ప్రైజ్ ది లార్డ్ గివ్ మీ జాన్ ఐ విల్ గివ్ యు రెవల్యూషన్ చూడండి అలాంటి గొప్ప ఉజ్జీవం వచ్చినప్పుడు నేను కూడా ఉజ్జీవం తీసుకుని వస్తానని చెప్పాడు मुझे सामरी दो मैं मसीहा प्रकट कर दूंगा నాకు ఇంకా శక్తి బలం తెచ్చి యేసుని ప్రకటిస్తానని చెప్పాడు ప్రవక్త मुझे खाली बर्तन दो मैं भर के दे दूंगा ఖాళీ కొండని చెల్లిదే పాత్ర నింపు ప్రభువా అన్నాడు मुझे अलीशा दो मैं डबल पोर्शन दूंगा చూడండి ఎలీషాల నింపు ప్రభువా నేను రెండంతల ఆత్మతో సేవ చేస్తానని చెప్పాడు मुझे ब्राइड दो मैं रैप्चर दूंगा ఓ నాకు ఒక సంఘాన్ని ప్రభువా వధువుని ప్రభు కొరకు సిద్ధపరుస్తానని ప్రవక్త అన్నాడు हालेलुया హల్లెలూయా मुझे सुनने वाले दो मैं बोलूंगा వినేవారు ప్రభువా నేను వారికి వాక్యం ప్రకటిస్తానని ప్రవక్త అన్నాడు because God is ready every time every hour ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు Amen. We need faith. ఎందుకంటే మనకు విశ్వాసం అవసరమై We ఉన్నది need desperation. మనకు ఒక ప్రేరణ అవసరమై ఉన్నది Amen. हमें प्यास चाहिए प्रभु देने के लिए మనకి तैयार है. ప్రభు అంటే దాహం కావాలి మనకి దాహం కావాలి ప్రైజ్ ది లార్డ్ अब्राहम ने कहा when you expect then you receive. నువ్వు ఎక్కడైతే దానికి అంటే ఎక్కడైతే ఆశ కలిగి ఉంటావో దాన్ని పొందుకుంటావు అన్నాడు
If you do not expect, you can't receive. అంటే నువ్వు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ అంటే ఆశ ఉన్నదనుకో, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. I ask you, for what you came tonight in the meeting? నేను అడగాలనుకున్నాను మిమ్మల్ని, మీకు అసలు ఈ రాత్రి మీకు ఏం కావాలి? Do you came meet to a man? మీకేం కావాలి? మనుషుడు కావాలా, or meet to a God? దేవుడు కావాలా? ఎవరు కావాలి? I want to see the hands who came for meet to God. చూడండి, మీకు మనుషుడు కావాలా, ఒక పెద్ద నాయకుడు మనుషుడు కావాలా, పెద్ద పాస్టర్ కావాలా, పెద్ద దేవుడు కావాలా? దేవుడు కావాలి, చేతి పైకెత్తండి. ఓకే, ఇస్ వాంట్ గాడ్. Praise the Lord. Praise the Lord. If you want God really in your life, మీకు He will నిజంగానే give you real experience. దేవుడు కావాలంటే ఆ ఆశతో దేవుడు నింపుతాడు మిమ్మల్ని. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Amen. Amen. Now see our subject, the war of revelation. మనము ఇప్పుడు మనకు అంశంకి వద్దాము. ప్రత్యక్షత గురించిన యుద్ధము, బయలుపాటు వచ్చిన చోట యుద్ధం గురించి మాట్లాడుకుందాం. Brother Branham said, ప్రవక్త బ్రెన్హమ్ అంటున్నాడు, yes, Satan hates revelation. చూడండి, ప్రవక్త బ్రెన్హమ్ చెప్తున్నాడు పేర, Satan hates revelation. సాతానుడు ఆ ప్రత్యక్షతను ద్వేషిస్తాడు, but we love it. కానీ మనం దాన్ని ప్రేమిస్తున్నాం. शैतान प्रकाशन से नफरत करता है. చూడండి, సాతానుడు ఆ బయలుపాటుని ప్రత్యక్షతని ఏం చేస్తాడు? దూరపరుస్తున్నాడు, అంగీకరించలేకపోతున్నాడు, ద్వేషిస్తున్నాడు. మనమైతే దాన్ని ఆ ప్రత్యక్షతను ప్రేమిస్తున్నాం. पर हम प्रकाशन से प्रेम करते हैं. yes, మనము ఆ యొక్క బయలుపాటును మనము ప్రేమిస్తున్నాం. हालेलुया. हालेलुया. जब हमारे जीवन में सच्चा प्रकाशन है, वो कह रहा है, ఎప్పుడైతే మన జీవితంలో నిజమైన ఆ యొక్క బయలుపాటు ఉంటుందో, the gates of hell cannot prevail against us. ప్రత్యక్షత ముందు పాతాళ ద్వారములు కూడా నిలబడలేరవు. when we have revelation, the gates of hell cannot prevail on us. ప్రత్యక్షత గనుక నీకు ఉందంటే పాతాళ ద్వారములు కూడా నిన్ను ఆపలేవు. but we will prevail over them. చూడండి, మనము దాని కోసం సిద్ధపడుతున్నాము. Hallelujah. Praise the Lord. Amen. Amen. So it means దాని అర్థం ఏంటంటే, there is only way to overcome on the hell. మనము చూడండి, ఆ యొక్క ఒకే ఒక్క పరిస్థితి ఏంటంటే, మనం తప్పించుకోసం నరకం ఉన్నది. नरक पर जय प्राप्त करने का एक ही तरीका है. చూడండి, నరకం తప్పించుకునే ఒకే ఒక్క మార్గం ఉన్నది. that is the revelation only. ఏంటి నరకం తప్పించుకునే ఒక మార్గం అంటే? బయలుపాటు లేక ప్రత్యక్షత. आपको याद है यीशु मसीह ने पतरस से कहा था, मैं इस पत्थर पर अपनी कलीसिया बनाऊंगा. చూడండి, మీకు తెలుసు కదా, ప్రభు చెప్పాడు, ఏం చెప్పాడంటే, ఇదిగో ఈ బయలుపాటు మీద, ఈ బండ మీద నా సంఘము కట్టుదును అన్నాడు. अधोलोक के फाटकों का उस पर कोई बस नहीं चलेगा. చూడండి, ఆ మనుషుని మీద దాని సంఘాన్ని కట్టలేదు అతడు. जिसके पास प्रकाशन होगा. ఎక్కడ ప్రత్యక్షత బయలుపాటు ఉందో అక్కడే దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. हालेलुया. హల్లెలూయా. సో हम देखते हैं कि उत्पत्ति 3 अध्याय में क्या हुआ. చూడండి, మనకు తెలుసు ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం జరిగినదో. हालेलुया. హల్లెలూయా. आमेन. ఆమేన్. जब शैतान एक सर्प के रूप में आया, ఆ ఏదెన్ తోటలో ఆ యొక్క ఆదికాండంలో సాతానుడు సర్పం రూపంలో వచ్చాడు. आमीन. सर्प तो एक जानवर था. చూడండి, ఆ సర్పం అనేది ఒక జంతువు అయి ఉన్నది. पर उसमें अब शैतान छिप के आया తెలుసా, था. ఆ జంతువులోనికి ఆ సాతానుడు ప్రవేశించాడు. प्यारे भाई बहनों, जब शैतान बिल्कुल सींग लगाकर हमारे सामने खड़ा हो जाए, काले रंग का जीव निकाले हुए, तो फिर तो हम उसे पहचान लेंगे, ये शैतान है. చూడండి, సాతాను వాడు రంగులు పోసుకుని, తోకలు పెట్టుకుని, కొమ్ములు పెట్టుకుని అలా ప్రత్యక్షపరచాడండి, అలా బయలుపడ్డాడు. చాలా వాడు కూడా మనలాగా సహోదరులుగా బయలుపరచబడతా ఉంటాడు. पर जब वो अपना रूप बदल के आता है, సాతానుడు उस రూపాన్ని वक्त उसको पहचानना मुश्किल అంటే होता है. సాతానుడు మీరు గుర్తుపట్టిన రీతిగా రూపంలో మార్చుకుంటూ వస్తాడు. क्योंकि शैतान अलग अलग रूप में आता है. సాతానుడు వేరే వేరే రూపాల్లో వస్తా ఉంటాడు, మీరు గుర్తుపట్టినంతగా వస్తా ఉంటాడు వాడు. शैतान इस तरह नहीं आता बिल्कुल काला पेंट लगा के, जीभ निकाल के, సాతానుడు लगा के, నల్ల రంగేసుకుని, కొమ్ములు పెట్టుకుని, తోక పెట్టుకుని, ఓన్లాగా రాడండి అతను. हाथ में तलवार पकड़ के, చేతిలో కత్తి పట్టుకుని, నాలుగు పట్టుకుని రాడండి వాడు. मैं शैतान आ गया. నేను సాతాను వచ్చేసానంటే ఎవడు నమ్మడు, పదివాడు నమ్ముతాడు. అందుకనే వాడు ఏం చేస్తాడు, అవేమి లేకుండా చాలా చాలా మనుషులే వస్తాడు వాడు. वैसे नहीं आता. వాడు అలా రాడు. वह एक दूत के रूप में भी आ सकता है. సాతానుడు ఒక దూత రూపంలో కూడా రావచ్చు. वह एक झूठे भविष्यद्वक्ता के रूप में भी आ सकता है. అబద్ధ ప్రవక్తలా కూడా వాడు రావచ్చు. वह एक झूठे प्रचारक के रूप में भी आ सकता है. అబద్ధ సువార్తికుల వలె కూడా రావచ్చు. हम देखते हैं कि उत्पत्ति 3 अध्याय में क्या हुआ. మనం ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం జరిగిందో చూడవలసి ఉన్నది. आओ पढ़ते हैं Genesis chapter 3 1 to 4. చూడండి, ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. verse 1 to 4. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 4 వచ్చినప్పుడు, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండేను,
అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాను. సర్పముతో అనేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. Amen. Read 1 to 4. Amen. Yes, sir. अब बड़े ध्यान से सुनना प्लीज. దయచేసి జాగ్రత్తగా మనసు పెట్టి వినండి ప్లేరా. एक होती है बस इंफॉर्मेशन. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఒకటి ప్రచారం అనేది జరుగుతోంది. एक होती है इंफॉर्मेशन और एक होता है रेवलेशन. చూడండి, ఒకటేమో అక్కడేమో ప్రత్యక్షత, ఒకటేమో ప్రత్యక్షత లేని పని అక్కడ జరుగుతుంది. और अगर आपके पास सिर्फ इंफॉर्मेशन है, रेवलेशन नहीं है, तो आप डिसेप्शन, धोखे में जाओगे. ఇప్పుడు సువార్త ఉంటే సరిపోదు కానీ బయలుపాటు ఉండాలి. Amen. బయలుపాటు లేకపోతే మనం పడిపోతాము. जो हव्वा थी उसके पास सिर्फ इंफॉर्मेशन थी. అవ్వ దగ్గరే ఉంది, సమాచారం ఉంది, అంటే వాక్యం ఉంది, చెప్పబడిన మాటలైతే ఉన్నాయి. पर उसके पास रेवलेशन नहीं था कि वचन पर खड़े कैसे रहना है. అవ్వకి ఆ మాటలు, దేవుడు చెప్పే మాటలైతే వాక్యం ఉంది కానీ దాని గురించిన బయలుపాటు లేదు ఆమెకి. बहुत सारे लोगों के पास सिर्फ इंफॉर्मेशन होती है, रेवलेशन नहीं होता. yes brother, చాలా మందికి ఆ వాక్యము, ఆ యొక్క బయలుపాటు ఉండదు కానీ వాక్యం ఉంటుంది, అక్షరాలు ఉంటాయి కానీ ప్రత్యక్షత ఉండదు. हालेलुया. హల్లెలూయా. आमीन. ఆమేన్. प्रेज द लॉर्ड. ప్రైజ్ ది లార్డ్. कई बार संस्थाओं वाले पास्टर जब आप उनसे मैसेज की बात करते हैं तो वो 1 घंटा बहुत सारी स्क्रिप्चर दिखाते हैं, यहाँ निकाल के ये निकाल के ये निकाले, बहुत सारी स्क्रिप्चर संस्था वाले दिखा देते हैं. సంఘ శాఖ వ్యక్తులు ఏం చేస్తారంటే మాట్లాడినప్పుడు ఎన్నో లేఖనాలు చూపిస్తారు మనకి. వాళ్ళకి లేఖనాలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, అన్ని తిరిగేస్తారు. గంటలు రిఫరెన్స్ చూపిస్తారు వాళ్ళు. वो भी बहुत सारी लिखते हैं, दिखा देते हैं. మనకలే వారు కూడా చాలా రిఫరెన్స్ ఇస్తారు కావాలంటే. अब ऐसा क्यों होता है? అలా ఎందుకు అవుతుంది? क्योंकि उनके पास बस इंफॉर्मेशन है. వారి దగ్గర ఏముందంటే ప్రకటించబడిన వాక్యం మాత్రమే ఉంది తప్ప బయలుపాటు లేదు వారి దగ్గర. बट रेवलेशन नहीं है. కానీ వారి దగ్గర బయలుపాటు, ఆ ప్రత్యక్షత లేదు. हवा के पास भी बस इंफॉर्मेशन ही थी. అలాగే అవ్వ దగ్గర కూడా ఆ వాక్యం ఉంది కానీ దాని యొక్క బయలుపాటు లేదు. पर उसने प्रकाशन को पकड़े हुए नहीं था. ఆమె ప్రత్యక్షతను, ఆ బయలుపాటును పట్టుకుని లేదు. हालेलुया. హల్లెలూయా. आमेन. ఆమేన్. प्रेज द लॉर्ड. ప్రైజ్ ది లార్డ్. आइए फिर से हम पढ़ते हैं जो हमने पढ़ा है. पढ़ेंगे नहीं, मैं वैसे बता रहा हूं. उत्पत्ति 4 अध्याय में हमने మనము पढ़ा. ఆదికాండం 4వ అధ్యాయం చదివాం ఆల్రెడీ. हालेलुया. హల్లెలూయా. ये पहला युद्ध था जो प्रकाशन का युद्ध था. చూడండి, ఆ యొక్క మొదట చూడండి ప్రత్యక్షత గలటువంటి సమయం అది. ప్రజలు కూడా అప్పుడు ఉన్నారు. हम देखते हैं कि एक कबूल कर लिया गया और एक रिजेक्ट कर दिया गया. మనకి తెలుసు ఈ ఆదికాండం 4వ అధ్యాయంలో ఒకరికి ప్రత్యక్ష ఉన్నది, ఒకరికేమో ప్రత్యక్ష లేదు. అంటే ఒకరేమో ప్రత్యక్ష ఉన్న వ్యక్తి ఏమో ప్రత్యక్ష కలిగి ఉన్నాడు, ప్రత్యక్ష లేని వ్యక్తి ఏమో ప్రత్యక్ష గల వాడిని ద్వేషించాడు. आमेन. जिसके पास इंफॉर्मेशन थी उसे रिजेक्ट कर दिया गया और जिसके पास रेवलेशन था उसे सिलेक्ट कर लिया गया. చూసారండి, ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు ఏం చేశాడు, ఎవరికైతే వాక్యమైతే ఉంది కానీ వాడిని ద్వేషించాడు, అంటే కయీను ద్వేషించాడు. దేవుడు ప్రత్యక్ష ఉన్నటువంటి ఏబేలుని అంగీకరించాడు. कैन के पास सिर्फ जानकारी थी कि प्रभु को कुर्बानी देनी चाहिए. చూడండి, కయీనుకి అయితే కయీనుకి అర్థమైంది ఇవన్నీ చేస్తే దేవునికి కృప దిగుతుంది అనుకున్నాడు. उसे बस यही जानकारी थी कि बलिदान देना चाहिए. అతనికి ఏమర్థమైందంటే బలిస్తే సరిపోద్దులే, ఏమైతే కాయగూరలు అయ్యి మొత్తం ఇచ్చేస్తే సరిపోద్దులే, బలి కదా అనుకున్నాడు. पर हाबिल के पास प्रकाशन था कि बलिदान किस चीज का देना चाहिए. ఏబేలుకి అర్థమైంది ఏంటంటే బలి ఇవ్వటం అనేది కాయగూరలు కాదు కానీ ఏదో ఒక వధించబడిన గొర్రెపిల్ల ఉండాలని బయలుపాటు అతనికి వచ్చింది. कैन अपनी इंफॉर्मेशन के अकॉर्डिंग लेके आया. చూడండి, కయీను ఏం చేశాడు, ఏదైతే విన్నాడో కేవలం అదే పట్టుకుని వచ్చాడు కానీ ఆ ప్రత్యక్ష లేకుండా బలిస్తున్నాడు. But Abel came by revelation. కానీ ఏబేలు అయితే బయలుపాటుతో లేక ప్రత్యక్షతో ఆ బలిపీఠం దగ్గర దేవునికి బలర్పించే గొర్రెపిల్లని తీసుకొస్తున్నాడు. हालेलुया. హల్లెలూయా. हम देखते हैं कि कैन ने अपने उस बाग में, अपनी वाटिका में बहुत सारी मेहनत की थी, बड़ा पसीना बहाया था और वो सारे उन फलों से वो लेके आया. అతని కయీను ఏం చేశాడు, తన పొలంలో అంతా కష్టపడి చెమట వచ్చి పంట వేసి ఆ పంటలదంతా కూడా తీసుకుని వచ్చి ఆ బలిపీఠం మీద బెరిచాడు. ఆ రంగురంగులుగా ఉన్నది బలిపీఠం అంతా. उसने सोचा कि मैंने बड़ा पसीना बहा बहा के खेती की है. నేను చాలా కష్టపడి పంట వేసి పండించి తీసుకొచ్చాను కాబట్టి దేవుడికి చాలా ఇష్టపడి అంగీకరిస్తాడు और అనుకున్నాడు. प्रभु मुझे इसके लिए आशीष देगा. దేవుడు నన్ను దీవించేస్తాడు అనుకున్నాడు. आमेन. ఆమేన్. पर हम देखते हैं कि प्रभु ने वो ग्रहण किया
जो प्रभु ने खुद प्रकट किया था। చూడండి అక్కడ దేవుడు దేని అంగీకరించాడంటే తన చిత్త ప్రకారం ఏదైతే అర్పించబడిందో దాన్ని స్వీకరించాడు కానీ తన సొంతంగా చేసిన కయీను యొక్క బలిని దేవుడు అంగీకరించలేదు. प्रभु ने फल और फूल प्रकट नहीं किए थे। చూడండి దేవుడు ఆ పువ్వుల్ని పండుల్ని ఆ కాయల్ని దేవుడు ఇష్టపడలేదు కానీ రక్తాన్ని ఇష్టపడుతున్నాడు. అక్కడ प्रभु ने लहू प्रकट किया था। ఏమే రక్తాన్ని ప్రకటించాడు. రక్తం కింద కలుసుకుంటాను చెప్పాడు ఆయన. हालेलुया। కాయగూరల కింద కాదు కానీ రసాల కింద కాదు కానీ రక్తం మీద కలుసుకుంటాను చెప్పాడు దేవుడు. और प्रभु ने वो ही ग्रहण किया जो उसने प्रकट किया था। చూడండి ఏదైతే ప్రభు చెప్పాడు అదే ప్రకటించాడు ప్యారా. प्रभु ने फल प्रकट नहीं किए थे इसलिए उसने ग्रहण भी नहीं किए। చూడండి ఆ దేవుడు ఏదైతే ప్రకటించాడో దాన్నే దేవుడు అంగీకరించాడండి. इसका वो हम पर प्रकट करता है। చూడండి దేవుడు ఏం చేస్తాడు తన ఏముందో దాన్ని తన నుంచి బయలుపరచుకుని ప్రకటించుకుంటున్నాడు. దాన్ని పట్టుకున్న వారే అక్కడికి వస్తున్నారు. I am preaching the message of the hour. నేను ప్రకటించే వర్తమానం ఈ గడి వర్తమానమైనది. Because I know this message is revealed by God. చూడండి ఇది ఏంటంటే బయలుపరచబడిన ఒక బైబిల్ వాక్యమై ఉన్నది. Amen. Praise the Lord. Hallelujah. Hallelujah. आप समझ रहे हैं प्रभु सिर्फ वही ग्रहण करता है जो वो प्रकट करता है। చూడండి ఏదైతే ప్రకటించబడిందో బయలుపాటు వచ్చిందని దేవుడు అంగీకరిస్తున్నాడండి. Praise the Lord. Praise the Lord. और हम देखते हैं మనం చూస్తున్నాం कि प्रभु जब कैन की जो बलिदान था कबूल नहीं किया तो प्रभु कैन के सामने प्रकट हुआ। చూడండి ఏదైతే కయీను తీసుకొచ్చాడో ఆ కాయగూరలన్నీ కూడా దేవుడు ఆ బలిని అంగీకరించలేదు, దాన్ని స్వీకరించలేదు. కానీ ఇది ప్రకటించబడింది కానీ బయలుపడుతూ కాదు. और उसने वही प्रकाशन उसके सामने भी रखा जो उसने हाबिल के सामने रखा था। చూడండి అదే ఏది ప్రకటించబడిందో అదే తీసుకుని చూడండి ఏబెల్ కూడా ఆయన ముందు పెట్టాడు. प्रभु ने कहा तू भी वैसा ही कर जैसे तेरे भाई ने किया है। చూడండి దేవుడు చెప్పలేదు నీ అన్నయ్య అంటే కయీను చేసినట్టుగా నువ్వు చెయ్యి అని ఏబెల్కి చెప్పలేదు, దేవుడు చెప్పలే. पर हम देखते हैं कि कैन प्रकाशन से भरने की बजाय वो ईर्ष्या से भर गया। చూడండి కయీను ప్రత్యక్షత కన్నా ముందు అతడు ప్రత్యక్షత నింపవలసిన అతను ద్వేషంతో నింపబడ్డాడండి. ये प्रूफ था कि वो कभी भी परमेश्वर का हिस्सा नहीं है। చూడండి అతడు ఏ రోజు ఎప్పుడు కూడా దేవునికి చిత్తానుసారం నడిపించబడలేదు. అతను अगर वो परमेश्वर का भाग होता అతను నిజంగా దేవుళ్ళలో భాగమై ఉంటే तो वो जूर प्रकाशन को कबूल करता। ఆ ప్రత్యక్షతను అతను అంగీకరించి ఉండేవాడు. हालेलुया। హల్లెలూయా. प्रभु के नाम को महिमा मिले। దేవుని నామమునకు మహిమ కలుగాక. आमेन। ఆమేన్. प्रभु सिर्फ आपके प्रकाशन की भक्ति को ही कबूल करेगा। దేవుడు కేవలం ఈ ప్రత్యక్షత యొక్క భక్తిని స్వీకరిస్తాడండి. इसके अलावा हम कुछ भी उसके सामने रखें वो कभी कबूल नहीं करता। చూడండి మన ఇష్టానుసారంగా పద్ధతి తీసుకొచ్చి ఆయన ముందు పెడితే ఆయన అంగీకరించడు కానీ ఆయన చిత్త బయలుపాటుతో ఉన్న దాన్ని అంగీకరిస్తాడండి ఆయన. वो सिर्फ वही कबूल करता है जो प्रकाशन के द्वारा किया जाता ఆయన है। ఏది ఇష్టపడుతున్నాడంటే ఏదైతే బయలుపాటు ఉన్నదో ప్రకటించబడిందో ఆ బయలుపాటుని దేవుడు అంగీకరిస్తున్నాడండి. मैं आपको एक एग्जांपल देना चाहता हूँ। మీకు ఒక ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. एक बार एक पास्टर थे ఒకసారి ఒక పాస్టర్ ఉన్నాడు, जिनकी कलीसिया थी అతనికి సంఘం ఉన్నది. और उसकी कलीसिया में कुछ भाई बहन थे जो बहुत अच्छा संगीत बजाते और बहुत अच्छे भजन गाते थे। ఆ సంఘంలో సంగీతం పాటలు అన్ని చక్కగా బాగున్నాయి. हालेलुया। హల్లెలూయా. और एक दिन उस पास्टर की डेथ हो गई। ఒక రోజున ఆ సంఘంలో పాస్టర్ గా చనిపోయాడు. जब डेथ हो गई तो वो स्वर्ग में गया। అతను చనిపోయి పరలోకం వెళ్ళిపోతున్నాడు. और जब वो स्वर्ग में था అతను స్వర్గంలో ఉన్నాడు. तो इस नीचे पृथ्वी पर संडे का दिन था। చూడండి అతను పైన ఉన్నాడు. అతను పైన ఉన్నప్పుడు సంఘంలో ఆదివారం వచ్చిందండి. मीटिंग चल रही थी। ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది. भाई बहन गीत गा रहे थे, बजा रहे थे। సిస్టర్ వాళ్ళందరూ కూడా పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. तो पास्टर ने ऊपर कहा, పాస్టర్ పైనుంచి ఏం చెప్తున్నాడంటే, ప్రభు मेरा दिल कर रहा है कि मैं अपने चर्च के भजन सुनूं। ప్రభు నేను నా యొక్క సంఘం యొక్క కార్యాలు భజన అంటే ఆ పాటలను ఎలా అనుకుంటున్నాను అన్నాడు. आज संडे है, मैं चर्च के भजन सुनना चाहता हूँ। అతను ఏమంటాడంటే ఈ రోజు ఆదివారం కదా ప్రభు అన్ని వినాలనుకుంటున్నాను చెప్పాడు. तो प्रभु ने कहा ठीक है, अगर तुम सुनना चाहते हो तो तुम सुन सकते हो। तो शुरू हो गया, वो सुन रहा था। స్వర్గం పోయిన వ్యక్తి ఏమంటే ఆదివారం ఆ పాటలు వినాలనుకున్నారు ప్రభు అన్నాడన్నమాట. సరే ఆయనకి వినాలనుకున్నా సరే వెళ్ళు అన్నాడు దేవుడు. तो जब वो सुन रहा था విన్నాడు. तो उसने कहा, प्रभु అతను అన్నాడు, ప్రభువా सारा चर्च गा रहा है, అన్ని చర్చిలు పాటలు పాడుతూ ఉన్నారు, पर मुझे आवाज सिर्फ 4-5 लोगों की आ रही है। చాలా మంది పాడుతుంటే నాకు 2-3 స్వరాలు వినబడుతున్నాయి అన్నాడు. सारा चर्च गा रहा है पर आवाज सिर्फ वहां 4-5 लोगों की पहुंच रही है। మొత్తం చర్చ్ అంతా పాడుతున్నారు కానీ అక్కడికి మాత్రం ఆయన ప్రభు ఇక్కడికి మాత్రం నాకు 2-3 స్వరాలు వినబడుతున్నాయని ఆ స్వరకంలో ఉన్న వ్యక్తి చెప్తున్నాడు పాస్టర్ గారు. ऐसा क्यों है?
అలా ఎందుకు వస్తుంది ప్రభు అని అడిగాడు. तो प्रभु ने कहा అప్పుడు ప్రభు అన్నాడు, ये स्वर्ग है, ఇది స్వర్గం నాయనా అన్నాడు. यहाँ सिर्फ उन्हीं की आवाज पहुंचती है जो आत्मा और सच्चाई से गाते చూడండి, हैं। సంఘంలో ఎంతమంది ఉన్నా కానీ నిజంగా తిరిగి జన్మించిన ఆత్మ సన్నదులు అయితేనే వారి స్వరాలు వినబడతాయని చెప్పాడు. Praise the Lord. यहाँ सिर्फ वही पहुंचता है जो प्रकाशन के द्वारा आता है। ఇక్కడ ఎంతమంది ఉన్నా కానీ నిజంగా బయలుపడుతూ ఆరాధించిన ఆరాధన మాత్రమే అక్కడ వినబడతాయి. बाकी तो बस म्यूजिक का एंजॉय कर रहे हैं। మిగతా వాళ్ళందరూ లోపలే ఆనందిస్తారు, పైకి పోదండి అది. वहां वे उन्हीं की आवाज पहुंचती है जो रियली అది who sing in the spirit and the truth। బయలుపాటు లేకుండా ఆరాధన చేసే వాళ్ళందరూ ఎక్కడ స్వరాలు जो తిరుగుతాయి? आत्मा और सच्चाई से आराधना करते हैं। ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆత్మ యొక్క ఆరాధన ఏమో స్వర్గము దాకా పరలోకం దాకా పోతుందండి. हालेलुया। प्यारे भाई बहनों, ప్రియమైన సోదరి సోదరుడా, हम प्रकाशन की जगह कुछ और नहीं रख सकते। చూడండి, ప్రత్యక్ష స్థలములో ఏది మనం పెట్టలేము. हमें वही रखना होगा जो प्रभु ने प्रकट किया है। ప్రత్యక్ష బయలుపడ దగ్గర దేవుడు ఏం ప్రకటించాడో దాన్ని మాత్రమే మనం పెట్టవలసి नबी ने कहा कि कैन मूर्ति पूजक नहीं था, ఇప్పుడు చూడండి, మన ప్రవక్త అన్నాడు ఆ విగ్రహాలను పూజించకూడదని చెప్పి. वो भी धार्मिक था, చూడండి, అది ఒక భయంకరమైన కార్యం అని पर చెప్పాడు. उसने भक्ति प्रकाशन के बिना की। చూడండి, దేవుడు ఏం చెప్పాడో ప్రత్యక్షతను ఎవరైతే కాదంటున్నారో, इसलिए प्रभु ने उसे कबूल नहीं किया। అందుకే దేవుడు వారికి ఏం చేశాడట, ఆ బయలుపాటు ఇవ్వట్లేదు వారికి. So do you believe Jesus Christ is the same yesterday, today and forever? ఇప్పుడు మనం కూడా నమ్మినట్లయితే అదే దేవుడు నమ్ముతున్న వారికి ప్రత్యక్ష ఇస్తున్నాడు ఆయన. आज भी वो वही कबूल करता है जो प्रकाशन के द्वारा किया जाता है। చూడండి, ప్రత్యక్షతో చేసేడానికి దేవుడు అంగీకరిస్తున్నాడు, వారికి మాత్రం బయలుపడిస్తున్నాడు. हालेलुया। హల్లెలూయా. तो हम देखते हैं कि जब कैन के सामने प्रकाशन की बात रखी गई, చూడండి, మనం చూస్తున్నాము కయీన్ దగ్గర ఏబేల్ దగ్గర ప్రత్యక్ష నుంచి మాట్లాడుకుంటున్నాం మనం. तो उसके पास काबिलियत नहीं थी प्रकाशन में चलने की। చూడండి, కయీన్కి ప్రత్యక్షతో నడిచేయడానికి అవకాశాలు లేవు. हालेलुया। హల్లెలూయా. प्रकाशन उसके सामने रखा तो गया, पर वो इस पे चल नहीं सका। చూడండి, దేవుడైతే ప్రత్యక్ష బయలుపాటును అక్కడ పెట్టాడు. ఎలాగా ఏబేల్ రక్తం చిందిస్తున్నాడు కాబట్టి వాడు చిందించాలి, కానీ దాన్ని ఏం చేశాడు, రిజెక్టాడు, అంగీకరించలేదు, తోసేశాడు. కాబట్టి దేవుడు ప్రత్యక్ష ఇవ్వలేదు అతనికి. जो कुछ उत्पत्ति में हुआ वो ही प्रकाशित वाक्य में होता है। చూడండి, ఏదైతే ఆది కాండం జరిగినదో అదే ఇప్పుడు ప్రత్యక్షపరచబడతా ఉంది. आमेन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. हमेशा అంటే ఎప్పుడు కూడా जो आत्मिक युद्ध है, చూడండి, ఎప్పుడు మనుషులకు యుద్ధం అనేది वो उनके मध्य में लड़ा जाता है जिनके पास प्रकाशन है और जिनके पास प्रकाशन नहीं है। ये युद्ध उनके मध्य में लड़ा जाता है। చూడండి, మనకి యుద్ధం అనేది ఎప్పుడు మొదలవుతుందంటే ఒకరికి ప్రత్యక్షత ఉండి ఒకరికి ప్రత్యక్ష లేకపోతే ఇద్దరి మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. एक के पास इंफॉर्मेशन होती है ఒక దగ్గర కేవలం సువార్త మాత్రం ఉంటుంది, और दूसरे के पास रेवलेशन होता है, ఇంకో వ్యక్తి దగ్గర ఏముందంటే దాని ఒక బయలుపాటు ఉంటుంది. और इन दोनों में स्पिरिचुअल वॉर होती है। చూసారా, ప్రత్యక్షత లేకుండా వ్యక్తికి ప్రత్యక్షత ఉన్న వ్యక్తికి ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. So we can say this spiritual war is between information and revelation. చూడండి, ఇక్కడ బయలుపాటు లేకపోతే బయలుపాటు ఉన్నవాడికి బయలుపాటు లేనివాడికి మధ్య యుద్ధం జరుగుతుంది. Amen. Yes. एक ग्रुप होता है जिसके पास बस इंफॉर्मेशन होती है, చూడండి, ఒక గుంపు వారికి ఏమో బయలుపాటు లేదు, और एक ग्रुप होता है जिसके पास रेवलेशन होता है। ఇంకో గ్రూప్ వారికి ఏమో ఆ బయలుపాటు ప్రత్యక్షత ఉంది. అప్పుడు రెండు ఏమవుతాయి, గొడవ అంటే ఎందుకు దెబ్బలాడుకుంటారు అన్నమాట, ఫైట్ అది. Amen. आइए पढ़ते हैं जॉन चैप्टर 8। ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంకి వద్దాం మనము. जॉन चैप्टर 8 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం. yes sir. वर्स 39 to 42। 39 నుంచి 42 వరకు చదువుకుందాం. 39 to అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడునైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్లా చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లైనను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. Amen. Yes, sir. 42. Praise the Lord.
हम देखते हैं यहाँ पर एक ग्रुप है చూడండి ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక గుంపు వారు ఉన్నారు. जिनके पास वचन की इंफॉर्मेशन है. చూడండి శాస్త్రుల పరిసర గుంపు వారికి అయితే సమాచారం అయితే ఉంది, లేఖనాలు అయితే ఉన్నాయి కానీ బయలుపడలేదు వారికి. And they are saying we are the seed of Abraham. వాళ్ళు ఏమంటారు, మేము అబ్రహాము యొక్క సంతానం అని చెప్తున్నారు. We are the sons and daughters of Abraham. మేము అబ్రహాము కుమార్తెలము అబ్రహాము కుమారులము అని చెప్తున్నారు వాళ్ళు. They had very good information about Abraham's seed. చూడండి వారు ఏం చెప్పుకున్నారు, అది అంతవరకు అది బానే ఉంది. Amen. Amen. पर हम देखते हैं कि यीशु मसीह जो प्रकट किया हुआ मेमना था, जब उनके सामने खड़ा था तो वे उसके विरुद्ध लड़ रहे थे. చూడండి ఏదైతే ఆ పాత నిబంధనలో ప్రకటించబడిందో ఆ మెస్సియా వారి మధ్య ఉన్నప్పుడు చూడండి ఆ బయలుపరచబడిన మెస్సియాకిని ఆ బయలుపడలేని మధ్య యుద్ధం జరుగుతా ఉంది ఇక్కడ. वे उसे पहचान नहीं सके. చూడండి వారు యేసుక్రీస్తు గుర్తుపెట్టలేకపోతున్నారు. अब उनके पास सिर्फ इंफॉर्मेशन थी. వాళ్ళ దగ్గర లేఖనాలు ఉన్నాయి, ఎన్నో కార్యాలు ఉన్నాయి. अगर उनके पास रेवलेशन होता तो वो प्रकट किए हुए मेमने को पहचान लेते. వాళ్ళు నిజంగా ప్రత్యక్షత ఉంటే ఆ గొర్రె పిల్ల మెస్సియా ఈయనని గుర్తించుండేవారు. Hallelujah. Hallelujah. They had just information. వారి దగ్గర కేవలం సమాచారం మాత్రమే ఉంది. But without revelation. చూడండి అక్కడ సమాచారము సువార్త తప్ప ఆ ప్రత్యక్షత అనేది లేదు వారి మధ్య. Hallelujah. Hallelujah. और हम देखते हैं మనం చూస్తున్నాం कि ये लोग जो जिनके पास इंफॉर्मेशन थी, చూడండి ఆ ప్రజలకి ఇక్కడ ఉన్న ప్రజలకి సమాచారం అయితే ఉంది, లేఖనాలు అయితే ఉన్నాయి వారి మధ్య. ये कोई शराब पीने वाले गंदे या पापी नहीं थे. చూడండి ఇక్కడ ఉన్న గుంపు వారు మందు తాగేవారు కాదు, పాపం చేసే వ్యభిచారులు కాదండి, వాళ్ళు చాలా పరిశుద్ధులు. ये बड़े धार्मिक लोग थे. చాలా పరిశుద్ధంగా ఉన్నటువంటి ప్రజలండి ఇక్కడ కనబడుతున్న గుంపు. మీ అబ్రహాం పిల్లలు చెప్పుకునే వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారండి వాళ్ళు. ये धार्मिक लोग थे जिनके पास इंफॉर्मेशन थी. ఇంత పరిశుద్ధులుగా బలముగా జీవించే వారి మధ్య లేఖనాలు అయితే ఉన్నాయి కానీ ప్రత్యక్షత లేదు, బయలుపడలేదు. पर उनके पास रेवलेशन नहीं था. చూసారా వారి దగ్గర ఆ ప్రత్యక్షత బయలుపటు లేదు. yes. जो मसूल लेने चुंगी लेने वाले थे, मछली पकड़ने वाले थे, जो वैश्याएं थी, वो तो उसे कबूल कर रहे थे. చూడండి వీళ్ళందరూ ఏం చేస్తారు, గొప్ప గొప్ప వారు చేపలు పట్టుకునే వాళ్ళని, ఆ సముద్రంలో తిరిగే వారిని, ఆ సామాన్యుని ద్వేషిస్తా ఉన్నారు. Hallelujah. Hallelujah. But the main problem was in the righteous man. ఇక్కడ ఏంటంటే అసలు ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే ఇక్కడ సరైన ప్రత్యక్షత వచ్చినప్పుడు అక్కడ యుద్ధం అనేది ప్రారంభించబడుతుంది. आज भी ऐसा ही है. అక్కడ ఏం జరుగుతుందో, ఇద్దరి మధ్య గొడవ, ఆ యొక్క యుద్ధం జరుగుతుందో ఇప్పుడు కూడా అలాంటి యుద్ధమే జరుగుతుంది మనకి. इतनी प्रॉब्लम अविश्वासियों में नहीं है जितनी प्रॉब्लम अब के विश्वासियों में है. చూడండి ప్రాబ్లం అనేది చూడండి అక్కలేదు కానీ మీరు నమ్ముతున్న విశ్వాసాన్ని బట్టే ప్రాబ్లం ప్రారంభించబడుతుంది. अब मैसेज में क्या हो रहा है? వర్తమానంలో ఏం జరుగుతుంది అసలు? बहनें जान चुकी हैं कि ओ मैसेज के चर्च में लंबे बाल चाहिए. చూడండి మెసేజ్ వర్తమానం ఏం చెప్తుందంటే, ఇలా చెప్తుందిగా అయ్యగారు, కాబట్టి నేను పొడుగ్గా జుట్టు పెంచుకోవాలి, అంత పెంచుకుంటాను, అయిపోయింది, వర్తమానంలో ఉన్నాను. एक पूरा लंबा ड्रेस चाहिए. వర్తమానం అంటే పాస్టర్ గారు పొడుగ్గా బట్టలు వేసుకుంటే వేసుకున్నాను అంటే వర్తమానం అంతా నెరవేర్చేస్తున్నాను. बाल नहीं कटवाने. వర్తమానం చెప్తుంది ఇదేంటే కట్ వెంట్రుకలు కట్ చేయొద్దు అని చెప్తుంది, కాబట్టి నీకు కట్ చేసుకోవట్లేదు అని అంటున్నాను. पार्लर में नहीं जाना. ఈ పార్లర్ అవి చేయొద్దు, ఈ రంగులు వేసుకోవద్దు అని చెప్తుంది, కాబట్టి నేను చేయను చెప్తున్నాను. पास्टर के सामने सिंपल रहना है. పాస్టర్ గారి ముందు చాలా సామాన్యంగా చిరుపు బట్టలు వేసుకుని ఏదో గడ్డ ముక్కలు మిచ్చుకొని బాగున్నానని చెప్పి చూపించుకోవచ్చు. पर फिर भी उनके दिल में पवित्र आत्मा नहीं है. అయినా నువ్వు అలాగున్నా నటించిన లోపల పరిశుద్ధం లేదు. ఎస్ ఆమె చెప్పండి అయితే. So we can say they have just information, not revelation. కేవలం వర్తమానంలో చెప్పిన పై మాటల ప్రకారం చేస్తున్నారు తప్ప అది బయలుపడుతూ మాత్రం ఆ పనులన్నీ చేయట్లేదు వాళ్ళు. और यही प्रॉब्लम भाइयों में भी है. ఇదేంటి పరిస్థితులు, ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తుందండి. वो कहते हैं सिगरेट नहीं पीनी, शराब नहीं पीनी. వాళ్ళు అన్నారు సిగరెట్ కాల్చకూడదు, మందు తాగకూడదు, వ్యభిచరించకూడదు అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న గుంపు गाली नहीं निकालनी. వీళ్ళు కూడా గడ్డ ఇది తీసుకుని అవి చేయొద్దు అవి చేయొద్దు అని చెప్పి, गुटखा नहीं खाना. ఇదిగో కాన్ పరక్ అది గుట్టకాలు తినొద్దు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. सिंपल रहना है. వీళ్ళు కూడా చెప్తారు చాలా సామాన్యంగా ఉండమని చెప్తున్నారు. बाल खड़े नहीं करने. ఇదిగో తల వెంట్రుకలా నిలబెట్టక్కర్లేదు అని చెప్తున్నారు. टाइट जीन नहीं पहननी. టైట్ గా జీన్స్ ప్యాంట్లు వేసుకోవద్దు, फटी हुई जीन नहीं पहननी. పగిలిపోయిన చిరిగిపోయిన ముక్కలు ప్యాంట్లు వేసుకోవద్దని చెప్తున్నారు. पास्टर के सामने सिंपल रहना है. పాస్టర్ గారి ముందు చాలా జాగ్రత్తగా మంచిగా తెల్లబట్టలు వేసి కనబడాలి. ये जानकारी उनको है. ఇదంతా కేవలం సమాచారం మాత్రమే.
पर फिर भी प्रकाशन नहीं है कि वो प्रभु यीशु मसीह का जीवन अपने हृदय में जीना है। ఇవన్నీ చేయటం మంచిదే, మంచి డ్రెస్ మంచిగా ఉండటం మంచిదే, పొడుగ్గా వేసుకోవడం మంచిదే, జుట్టు కాచడం మంచిదే, ఇవన్నీ మంచిదే. కానీ నటించకుండా అది కేవలం ప్రత్యక్ష ద్వారా నువ్వు చేయవలసి ఉన్నది. इन लोगों जो हमने पढ़ा यूहन्ना 8 में, చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం ఏదైతే చదువుకున్నామో, उनके पास परमेश्वर के रीति रिवाज थे, వాళ్ళ దగ్గర దేవుని వాక్యం ఉంది, ధర్మశాస్త్రం అంతా ఉంది కూడా. पर प्रभु नहीं था. కానీ ధర్మశాస్త్రం అయితే ఉంది, కానీ ధర్మశాస్త్రకర్తగా వారి దగ్గర లేడు. हालेलुया, హల్లెలూయా, आमेन. ఆమేన్. जब प्रभु उनके सामने खड़ा था, చూడండి వాళ్ళ దగ్గర వాక్యం ఉంది, కానీ వాక్యం నేర్పి యేసుక్రీస్తు వారి మధ్య వారి ఎదురు तो నిలబడి वो आज भी रस्म रिवाज पकड़ के बैठे हुए थे. చూడండి ఈ రోజు కూడా వర్తమానముతో మన ముందు యేసు నిలబడి ఉన్నాడు. आमेन, ఆమేన్, हालेलुया. హల్లెలూయా. अगर आप रीति रिवाज पूरे कर रहे हैं, वचन के सिस्टम से COD के अकॉर्डिंग चर्च चला रहे हैं, सिस्टम ठीक है, अगर प्रभु नहीं है तो फिर हम फेल हो रहे हैं. చూడండి మనం వర్తమాన ప్రకారంగా ఈ వస్త్రాలు ఈ కార్యక్రమం చేసుకుంటూ వాక్యక్రమం బట్టి COD ప్రకారంగా సంక్రమం ఉన్నప్పటికీ జరుగుతున్నప్పటికీ పరిశుద్ధాత్మ లేకపోతే అదంతా వ్యర్థమండి. क्योंकि जो नॉलेज है, చూడండి జ్ఞానం అనేది, जो लाइफ के सामने खड़ी नहीं हो सकती. జ్ఞానం అనేది మన జీవితం ముందు పనిచేయదండి. అది జీవించే జీవితం ముందు జ్ఞానం ఎందుకు పనికిరాదు. फरीसियों सदूकियों के पास सिर्फ इंफॉर्मेशन थी. फरीसियों और सदूकियों के पास सिर्फ इंफॉर्मेशन थी. పరిసయ్యులు సద్దూకుల దగ్గర అయితే ఎంతో వర్తమానం, ఎంతో కార్యం, ఎంతో ప్రకటన ఉంది, వారి మధ్య ఎన్నో లేఖనాలు ఉన్నాయి, పాత నిబంధన అంతా వారి చేతిలో ఉంది. पर यीशु मसीह के पास प्रकाशन था. కానీ యేసు దగ్గర ప్రత్యక్షత ఉన్నది. और हम देखते हैं उन दोनों की आपस में लड़ाई लगी रही. ఇప్పుడు అలాంటి గుంపుకిని ప్రకటించబడుతున్న వారికిని ఇక్కడ ప్రత్యక్ష ఉన్న యేసుకి మధ్య యుద్ధం జరుగుతా ఉంది. वो उसे मार देना चाहते थे. వాళ్ళు ఎలా తయారైపోయారంటే యేసుని రాళ్ళతో కూడా చంపేటట్టుగా వారు वो उससे కోపగిస్తున్నారు. नफरत करते थे. వాళ్ళు ఆయన ద్వేషిస్తా ఉన్నారు. Amen. ఆమేన్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. The same thing happens today. ఇప్పుడు కూడా ఇక్కడ ఏం జరిగిందో మన దినాలు కూడా అలాగే జరుగుతుంది. जिनके पास सिर्फ इंफॉर्मेशन है, ఎవరి దగ్గరైతే ప్రచారము సమాచారం మాత్రం ఉందో वो उनसे नफरत करते हैं जिनके पास रेवलेशन है. ఆ రెవల్యూషన్ లేని, ఆ ప్రత్యక్ష లేని వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రత్యక్ష ఉన్న వ్యక్తిని ద్వేషిస్తున్నాడు. So this war is between information and revelation. ఇప్పుడు ఏంటి ఇది? ఇక్కడ ప్రత్యక్షత లేని వాడికి ప్రత్యక్ష ఉన్న వాడికి మధ్య జరుగుతున్న యుద్ధము. आज रात आपने अपने बारे में डिसाइड करना है कि आपके पास इंफॉर्मेशन है या रेवलेशन మీ है. అంతటి మీరే ఇప్పుడు అనుకోవాలి, మీ దగ్గర సమాచారం ఉందా, బయలుపాటు లేదా, లేక బయలుపాటు ఉందా మీరు గమనించుకోవాలి. आपके पास सिर्फ मैसेज की इंफॉर्मेशन है या मैसेज का रेवलेशन है. మీకు కేవలం మెసేజే ఉందా, లేక మెసేజ్ యొక్క ప్రత్యక్షత ఉందా? The revelation of the message is the Lord Jesus Christ himself in you. చూడండి ఆ గొప్ప ప్రత్యక్షత ఏంటంటే ప్రభువుని యేసుక్రీస్తే నీలో ఉండుటై ఉన్నది. Hallelujah. హల్లెలూయా, Amen. ఆమేన్. And the information of messages, William Branham is our prophet. This is the 7 seal book. This is the 7 church ages book. This is the address. This is the time. This is the COD. ఇన్ఫర్మేషన్ ఏంటంటే దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి, 7 సంఘాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ప్రవక్త శివుడిస్ ఉన్నాయి, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి అని చెప్పుకుంటే అది సమాచారమే, కానీ బయలుపాటు ఉండాలి. My dear brothers and sisters, this is just information. ప్రియమైన సోదరుడా, అది కేవలము చెప్పుకుంటగా మాత్రమే సమాచారం, కానీ బయలుపాటు లేదు చాలా మందికి. Not revelation. నాకు ప్రత్యక్షతే లేదు. Jesus is not coming for information. చూడండి యేసుక్రీస్తు అలాంటి వారి కోసం రాలేదు, కానీ He is coming for revelation. ప్రత్యక్షత గల గుంపు కోసం వస్తున్నాడు. He will not prove to information. ఆయన ఆ ప్రకటన గురించి రావట్లేదు, కానీ మాకు ఆ జ్ఞానం కోసం రావట్లేదు, కానీ బయలుపడిన జనం కోసం But వస్తున్నాడు. he will prove to revelation. కాబట్టి మనము ఆ యొక్క ఆధారముతో ప్రత్యక్షతో మనం ఎదుర్కోవాలి. I don't want just information, మనకి అలాంటి సమాచారాలు కాదు, కానీ బయలుపాటు ప్రత్యక్షత కావాలని but I want కోరుకోవాలి. revelation. నాకు ప్రత్యక్షత కావాలని కోరుకోవాలి. What is the revelation? ఏమిటి ఆ బయలుపడక ప్రత్యక్షత? The Lord Jesus Christ himself in my life. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే ప్రభువైన యేసుక్రీస్తు నాలో నీలో జీవించుటయే ఆ నిజమైన ప్రత్యక్షత. Amen. ఆమేన్. फरीसियों के पास information थी, పరిసయ్యుల శాస్త్రం మధ్య కేవలం సమాచారమే ఉన్నది వాళ్ళ దగ్గర, पर यीशु मसीह के पास यहोवा परमेश्वर था. కానీ యేసుక్రీస్తు దగ్గర యెహోవాయే ప్రత్యక్షత పరచబడతా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. क्या आप इस युद्ध को देख रहे हैं? చూడండి, మీరు ఈ కాలం గురించి చూస్తున్నారా?
जो इंफॉर्मेशन और रेवलेशन के बीच चल रहा है। చూడండి, మీరు నిజంగానే ఇలాంటి ప్రత్యక్ష గుండా నడుస్తున్నారా చెప్పండి. आज भी मैसेज के बड़े बड़े चर्च हैं। ఈ రోజు కూడా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, వర్తమాన जो సంఘాలు. बड़ी बड़ी इंफॉर्मेशन यूट्यूब पे प्रचार कर रहे हैं। పెద్ద పెద్ద సమాచారాలు యూట్యూబ్ లో కూడా వారు ప్రకటించుకుంటున్నారు పేరు ఈ రోజు. और जिनको बस इंफॉर्मेशन चाहिए वो हमेशा उनके पीछे यूट्यूब पे लगे रहते हैं। ఏంటంటే ఎవరి దగ్గర సమాచారం ఉందో సమాచారం కోసం యూట్యూబ్ లో పెట్టుకుని పోతున్నారు అందరూ కూడా జనం. But where is the revelation of the life? కానీ అది కాదు కావాల్సింది, ప్రత్యక్షత అవసరమై ఉన్నది. ఎక్కడ ప్రత్యక్షత ఉన్నది? वो लोग कहाँ हैं जो प्रकाशन के पीछे भाग रहे हैं? చూడండి, చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారు ప్రకటించే దాని మీద ఎంటాడుతున్నారు కానీ బయలుపాటుకుండా వెళ్ళవలసినారు. वो लोग कहाँ हैं जो जिंदगी जीना चाहते हैं? చూడండి, ఎవరైతే ప్రత్యక్ష గుండా ప్రయాణిస్తున్నారో వాళ్ళు గెలుస్తారండి. ఇప్పుడు प्यारे भाई बहनों, मैसेज में बहुत सारी नॉलेज है, ప్రియమైన సోదరులారా, వర్తమానంలో చాలా గొప్ప జ్ఞానులు ఉన్నారండి. पर मैसेज हमारी नॉलेज बढ़ाने के लिए नहीं చూడండి, आया था। వర్తమానం వచ్చింది జ్ఞానం పెంచుకుంటా కాదండి. मैसेज हमें इसलिए आया था सिर्फ खाली नॉलेज बढ़ाने के लिए नहीं, बल्कि हमारे जीवनों को मसीह के में बनाने के लिए। వర్తమానం వచ్చింది జ్ఞానం కోసం కాదు కానీ, జ్ఞానం పెంచుకుంటా కాదు కానీ, యేసు ప్రభు కొరకు సిద్ధపట్టుకు వచ్చినది. हालेलुया। హల్లెలూయా. नबी ने कहा 7 चर्चेज इस बुक में, ప్రవక్త చెప్పాడు 7 సంఘ కాలాలనే పుస్తకములో, the spirit of this world hates the spirit of God. చూడండి, ఈ లోకపు ఆత్మ దేవుని ఆత్మను ద్వేషిస్తుందని చెప్పాడు. जो इस संसार का आत्मा है वो मसीह के आत्मा से नफरत करता ఈ है, లోకపు ఆత్మ యేసుక్రీస్తు యొక్క ఆత్మ గలవారిని ద్వేషిస్తుందని చెప్పాడు. क्योंकि संसार का आत्मा परमेश्वर के आत्मा पर जय प्राप्त नहीं कर सकता। చూడండి, లోకపు ఆత్మ మరి దేవుని పరిశుద్ధాత్మ రెండు కూడా ఒకేసారి నడవలేవు, ఎందుకంటే ఇద్దరి మధ్య యుద్ధం ఉన్నదండి. इसलिए नबी ने कहा कि वो उस बर्तन को नाश करने की कोशिश करता है जिस बर्तन में परमेश्वर का आत्मा है। చూడండి, ఏ పాత్రని వాడు సాతాను పాడు చేయనుకున్నాడో ఆ పాత్ర ప్రత్యక్షత గల పాత్ర అయితే దేవుని కోసం ఉంటుంది. इसीलिए वो यीशु मसीह को मारना चाहते थे। చూడండి, అందుకే వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఇతను దేవుని సంబంధం కాదని చెప్పి లోక సంబంధమైన వారు రాళ్ళు చూసి దేవుని సంబంధం దేవుని చంపబోతున్నారు అక్కడ. इसीलिए वो दानियल को मारना चाहते थे। అందుకే మన ఉదయకాలం చూసిన దానియేలు కూడా అలాంటి ఆత్మ లేని వారే, ఆ ప్రకృతి సంబంధ వారు మాత్రమే అక్కడ కొడుతున్నారు ఆయన. इसलिए वो सदरक मेशक अबेदनगो को मारना चाहते थे। మెషబెద్నెగోలు కూడా అందుకే వారు ద్వేషించగలిగారు. లోక సంబంధం ఆత్మతో ఉన్నవారు ఆత్మ సంబంధం ద్వేషించారు. अब जब इन बर्तनों में सच्चाई का आत्मा है, చూడండి, ఈ పాత్రలన్నిటిపైన నిజమైన ఆత్మ ఉన్నట్లయితే तो शैतान इन बर्तनों को तोड़ देना चाहता है। ఆ పాత్రలో పరిశుద్ధాత్మ ఉంటే వాడు మిమ్మల్ని ఎప్పుడు పాల్గొట్టాలా అని చూస్తూ ఉంటాడు, యుద్ధం చేస్తూనే ఉంటాడు. वो आप पर बीमारियां ला रहा है, చూడండి, కొన్ని సందర్భాల్లో రోగం తీసుకొస్తాడు, प्रेशर ला रहा है, వాడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు మీలో ఉన్న ప్రత్యక్షం తీసేయడానికి వాడు ఒత్తిడి తీసుకొస్తా ఉంటాడు. टेंशन लेकर आता है, లేనిపోయిన టెన్షన్ అని తీసుకొస్తాడు. మీరు నమ్మిన బాప్తిస్మం నమ్మిన వాక్యం తీసేయడానికి వస్తాడు. ताकि इन बर्तनों को नाश किया जा सके। ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ ముందుకున్న పాత్రను ఎలాగైనా పగలగొట్టాలని చూస్తూ ఉంటాడు వాడు. शैतान इन दिनों में सबसे ज्यादा दुल्हन के पीछे क्यों पड़ा हुआ है? అన్నిటికంటే సాతాను సంఘర్షాలన్నీ విడిచిపెట్టేసి వధువు కూడా ఎందుకు వస్తాడంటే వధువును పడగొడతా వస్తాడు వాడు. क्योंकि वो उस प्रकाशन से नफरत करता है जो दुल्हन के पास है। చూసారండి, వాడు అన్నిటి పక్కన పెట్టాడు, ఎక్కడ ప్రత్యక్షత జనులు ఉన్నారో వారి మీద గుడి పెట్టాడు వాడు. आमेन। ఆమేన్. जब तक पतरस मछलियां पकड़ने वाला था शैतान को कोई प्रॉब्लम नहीं थी। చూడండి, పేతురు గారు చేపలు పట్టేదాకా సాతానుతో ఏ పోరాటం పేతురు గారు లేవండి. पर जिस दिन उसके पास यीशु मसीह का प्रकाशन आया, ఒక రోజున ఆ పేతురికి ప్రత్యక్షత ఎప్పుడైతే వచ్చిందో उस दिन से वो शैतान के टारगेट पर था। అప్పటి నుంచి సాతాను పేతురు పైన గురి పెట్టాడండి. जब तक आप दुनिया में थे शैतान को कोई टेंशन नहीं थी। మీరు లోకంలో ఉన్నంత వరకు అసలు సాతాను మిమ్మల్ని ఏమీ చేయడు, నో టెన్షన్. आमेन। ఆమేన్. पर जब आपके पास इस संदेश का प्रकाशन आया, మీరు ఎప్పుడైతే లోకం నుంచి పెట్టి దేవుళ్ళకి వచ్చి ప్రత్యక్ష పొందుకుంటారో అప్పుడే యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది, అప్పుడే సాతాను మీద గురి పెడతాడు. अब आप शैतान के टारगेट पर हो। ఇప్పుడు మనం సాతాను మీద టార్గెట్ పెట్టాలి, మర్చిపోకండి, యుద్ధం చేయాలి. हम शैतान के टारगेट पर हैं। ఇప్పుడు మనము సాతాను యొక్క గురిలో ఉన్నాం, వాడు మీ మీదే గురి పెట్టాడు. आप भी शैतान के टारगेट पर हैं। చూడండి, మనము కూడా వాడినే గురి పెట్టాలి, వాడు మనల్ని గురి పెట్టాడు, యుద్ధం జరగాలి ఇప్పుడు మనకి. आमेन। पर हम जानते हैं మనకు తెలుసు प्रकाशन हमेशा से ही जीतता ही आया है, आज भी जीतेगा। చూడండి, ప్రత్యక్షత అనేది ఎప్పుడు కూడా నాశనం కాదు కానీ ఎప్పుడు జీవిస్తూనే ఉంటుంది.
Brother Branham said, ప్రవక్త బ్రహ్మం చెప్పి ఉన్నాడు, you can kill a messenger, నువ్వు వర్తమానికుని చంపేవచ్చు, but you cannot kill a message. ఆ వర్తమానంలో వచ్చిన ప్రత్యక్షతను బయలుపాడును చంపలేవు. शैतान इन बर्तनों को तोड़ सकता है, చూడండి ఈ పరిశుద్ధాత్మ పొందిన పాత్రని వాడు పాల్గొట్టొచ్చు, पर उस जीवन को नहीं छू सकता जो हमारे प्राण के अंदर है. అందులో ఉన్న పరిశుద్ధాత్మను మాత్రం వాడు పాడు చేయలేడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. कितने हैं जो इस आत्मिक युद्ध में हैं? ఇప్పుడు ఎంతమంది మీలో యుద్ధంలో ఉన్నారండి? యుద్ధంలో ఉన్నారండి? कितने हैं जो इन दिनों में महसूस कर रहे हैं कि वो स्पिरिचुअल वॉर में हैं? ఇప్పుడు మీలో ఎంతమంది యుద్ధంలో ఉన్నారండి చెప్పండి? ఉన్నారా? యుద్ధంలో ఉన్నారండి. రోజు ఆ సప్రాతో ఫైట్ చేస్తున్నారు. Are you enjoying the war? మనం ఈ లోకంలో ఆనందంగా ఉన్నామా? No. నో. Are you enjoying the war? ఈ యొక్క యుద్ధంలో మీరు ఆనందంగా ఉన్నారా, ఏడుస్తున్నారా? ఆనందంగా ఉండండి. I am enjoying this spiritual war. నేను ఆత్మ సంబంధంలో చాలా యుద్ధంలో ఆనందంగా ఉన్నాను. ఆమేన్. Amen. ఆమేన్. जब हम वचन पर आमीन बोलते हैं, మనం ఎప్పుడైతే వాక్యానికి ఆమేన్ చెప్తామో तो शैतान को चोट लगती है. దాని అర్థం ఏంటంటే సాతానికి ఆ షాక్ కట్టినట్టు అవుతుంది. जब हम वचन पर आज्ञाकारी करते మనం हैं, ఎప్పుడైతే వాక్యాన్ని శుద్ధిస్తామో तो शैतान पर वार करते हैं. సాతాను మీద యుద్ధం చేసినట్టు అవుతుంది. हालेलुया. హల్లెలూయా. Amen. ఆమేన్. आपका वचन पर खड़े रहना शैतान को शर्मिंदा कर మీరు देता వాక్యం है. నిలబడండి, అప్పుడే సాతానుతో యుద్ధం చేసినవారు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. When you raise your hands, మీరు చేతుల పైకి ఎత్తగలరా యుద్ధం కొరకు? Satan comes in trouble. చూడండి, సాతానుడు ఎన్నో ట్రబుల్ తీసుకొస్తాడు, ఇబ్బందులు తీసుకొస్తాడు. Amen. అయినా సరే యుద్ధంలో आज ఓడిపోతాడు. हम सुबह से चर्च में हैं, संगति में हैं, మనం పొద్దున్న నుంచి కూడా చర్చిలో మందిలో ఇక్కడే దిగుతున్నాం, యుద్ధం చేస్తున్నాం మనం तो కూడా. आज शैतान के सिर दर्द हो रही ఇప్పుడు होगी. రోజంతా ఈ చర్చిలో ఉన్నాం కాబట్టి సాతాను తలపడి చేస్తదండి ఇప్పుడు. Praise the Lord. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. వాడికి అమృతాంజన వాళ్ళకి తీసుకెళ్ళి, पर शैतान हमारा कुछ भी बिगाड़ नहीं सकता. ఎందుకంటే సాతాను మనల్ని ఏమీ చేయలేడు. नबी ने कहा हमारे जीवन हमारे प्रभु के हाथों में చూడండి, है. మన జీవితం ఎక్కడుందంటే ఆయన చేతుల్లో ఉందన్నాడు. ప్రైజ్ ది లార్డ్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. नबी ने कहा कि अगर प्रभु आपको घर लेके जाना चाहता है, చూడండి, ప్రవక్త అన్నాడు, దేవుడు మిమ్మల్ని ఆ యొక్క పరలోక పట్టణం తీసుకెళ్ళాలనుకుంటే तो दुनिया की कोई भी दवाई आपको नहीं बचा सकती. చూడండి, ఈ లోకంలో ఏది మనం రక్షించదు కానీ ఆయన మాత్రమే అక్కడ తీసుకెళ్ళగలడు. ప్రైజ్ ది లార్డ్. पर अगर वो आपको बचाना चाहता है, చూడండి, ఆయనే మిమ్మల్ని కాపాడేవాడు కాబట్టి, तो फिर चाहे 100 हार्ट अटैक आ जाए आप नहीं मरोगे. చూడండి, ఆయనే మిమ్మల్ని రక్షించుకుని తీసుకెళ్ళాడు కాబట్టి ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినా, ఆ గుండె వ్యాధి వచ్చినా భయపడకండి, ఎందుకంటే ఆయన మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Satan cannot take our life. చూడండి, సాతాను మన నిత్య జీవాన్ని తీసుకోలేడు. Satan, our lives are in the hands of God. చూడండి, దేవుని చేతిలో ఉన్న మనుషులను సాతాను అపహరించలేడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. प्रभु के नाम को महिमा मिले. ప్రభు నామమునకు మహిమ కలుగాక. तो आइए फिर इस स्पिरिचुअल युद्ध को पूरे जोर से लड़े. అయ్యా రండి, మనందరం ఆత్మ సంబంధమైన యుద్ధం చేయడానికి. आइए जो कुछ कर रहे हैं प्रकाशन से करें. మనం ఏం చేస్తున్నామో అదంతా కూడా బయలుపాటుతో చేయనే ఉన్నాము. प्रकाशन से चर्च में आए. బయలుపాటుతో చర్చికి రండి. प्रकाशन में आराधना करें. బయలుపాటుతో ఆరాధించండి. प्रकाशन में वचन प्रचार करें. ప్రత్యక్షతో వాక్యాన్ని ప్రకటించండి. प्रकाशन में वचन को सुने. బయలుపాటుతో వాక్యం వినండి. प्रकाशन में वचन पर चले. ప్రత్యక్షతోనే నడవండి. तो प्रकाशन ही एक दिन पूरे संसार पर शैतान पर विजय చూడండి, ఆ पाएगा. బయలుపాటు ఆ ప్రత్యక్షత ఒక రోజున ప్రపంచం నుంచి జయమిచ్చి తీసుకెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. प्रभु के नाम को महिमा मिले. దేవుని నామమున మహిమ కలుగాక. గట్టి చెప్దాం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. नबी ने कहा 20 करोड़ दुष्ट आत्माएं निकली है दुल्हन के पीछे. చూడండి, సాతానుడట ఆ పాతలోంచి కొన్ని వేల ఆత్మలు బయటకు వచ్చాయంటండి. అంటే 20 కోట్లు లాంటి బయటకు వచ్చాడు దెయ్యాలు. ఇది వది మీదకే జాగ్రత్తగా ఉన్నాడు. బి కేర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. Amen. Praise the Lord. याद रखें, గుర్తుపెట్టుకోండి. मैं खत्म करने पर हूं. मैसेज खत्म करने पर చూడండి, हूं. మెసేజ్ నేను ఈ వర్తమానం ముగించిన దగ్గరికి వచ్చేసాను. और हो सकता है शायद हमारे दोबारा मिलने से पहले रैप्चर हो जाए. చూడండి, ఒకవేళ మనం కలుసుకోకపోవచ్చు, లేక కలుసుకునే పైనే ప్రభు యొక్క రాకడ రావచ్చు, ఎత్తబడిపోవచ్చు. इसलिए बड़े ध्यान से सुनना. అందుకే కొంచెం జాగ్రత్తగా कभी వినండి. बहुत ज्यादा धार्मिक नहीं बनना. జాగ్రత్తగా మీరు ఉండండి, జాగ్రత్తగా వినండి దయచేసి.
कभी इस संदेश को एक डॉक्ट्रिन की तरह ना लेना. మీరు ఎప్పుడు కూడా వర్తమానాన్ని ఒక సిద్ధాంతాలకు తీసుకెళ్ళకండి. This message is not doctrine. చూడండి, ఈ వర్తమానం సిద్ధాంతానికి సంబంధించింది కాదు. This message is life of Christ. ఈ వర్తమానము జీవించటానికి ఇవ్వబడినది. मैसेज प्रभु यीशु मसीह का जीवन है. చూడండి, వర్తమానం అనేది యేసుక్రీస్తు యొక్క జీవితమై ఉన్నది. हालेलुया. హల్లెలూయా. पता है ये संदेश जिस नबी के द्वारा आया, ఈ వర్తమానమే ఆ ప్రవక్త ద్వారా విలియడం ద్వారా వచ్చినది. और हम देखते हैं कि वो प्रमाणित किया हुआ परमेश्वर का पुत्र था. చూడండి, అతడు ఏంటంటే దేవునికి ప్రతినిధిగా ఉండి ఈ లోకంలో ఆయన ప్రకటించాడు. कैसे हम देखते हैं कि जब एक दिन वो पहाड़ पर था. చూడండి, ఒక రోజు ఆయన పైన అగ్ని స్తంభం బయలుపడు సూచనలు కనిపిస్తున్నాయి. एक दिन वो पहाड़ पर था. पहाड़ माउंटेन. అతడు ఒక పర్వత ఒక రోజున ఆ పర్వతం మీద ఉన్నప్పుడు और रेडियो में न्यूज़ आई कि बहुत बड़ा बर्फ का तूफान आने वाला है. ఏం జరిగిందంటే పర్వత రోజు ఆ మౌంటైన్ పైకి ఎక్కినప్పుడు తుఫాన్ వస్తుందని చెప్పి రేడియోలో వార్తలు వచ్చాయి. हालेलुया. आमीन. ఆమేన్. और नबी ने अपने दोस्तों को कहा जाके छिप जाओ क्योंकि तूफान आने वाला है. అప్పుడు ప్రవక్త తనతో స్నేహితులు చెప్పాడు, అందరూ దూరం వెళ్ళిపోయి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే భయంకర మంచు తుఫాన్ రాబోతుంది చెప్పాడు. ఆ కొండ మీద ఉన్నప్పుడు पर नबी भी जब भाग कर नीचे आया, ప్రవక్త కూడా కొండ దిగుతూ కిందకు వస్తున్నాడు. तो प्रभु ने कहा वहां वापस जाओ जहां से आए हो. దేవుడు అన్నాడు, నువ్వు కిందకు వస్తున్నా మళ్ళీ పైకి వెళ్ళని చెప్పాడు. Praise the Lord. Amen. अगर उसकी जगह हम होते तो क्या प्रभु कहां मरवा रहा है. ఒకవేళ మనమే అక్కడ ఉంటే ప్రభు నువ్వు అలా అన్నావా చచ్చిపోతానంటావు. वहां तो तूफान आने वाला और मुझे कह रहा है कि वापस उधर ही जाओ. ఇదేంటి ప్రభు రేడియోలో వార్తలు వచ్చాయి తుఫాన్ వస్తుందని నన్ను చంపేస్తావా అని అడుగుతాం మనం అయితే. నిజమేనా? पर वो एक आज्ञाकार बच्चा था. కానీ దేవుని కుమారుడు కాబట్టి he was obedient child of ఆ God. దేవుని కుమారుడుగా ఉన్నాడు కాబట్టి లోబడిన వాడే పైకి మళ్ళా వెళ్ళాడు. he obeyed the voice of the Lord. ఎందుకంటే అది దేవుని స్వరానికి విధేయత చూపినటువంటి దైవజనుడు. and when he went back on the top of the mountain, అతడు మళ్ళా తిరిగి ఆ కొండపైకి వెళ్ళాడు. Amen. Amen. Brother Branham said the snowfall was started. చూడండి, ప్రవక్త అన్నాడు మంచు తుఫాను వచ్చేస్తుంది, స్టార్ట్ అయిపోయిందని చెప్తూ ఉన్నాడు. The rain was started. భయంకర మంచు వర్షం రాబోతుందని చెప్తున్నాడు. The wind was blowing on. చాలా భయంకరమైన పరిస్థితి రాబోతుంది అక్కడ. But when everything was happening around very dangerous, ఎందుకంటే ఎలాంటి పరిస్థితి అంటే ఆ మంచు తుఫాను వల్ల అందరూ చనిపోయేటువంటి అవకాశం ఉంది ఆ ప్రాంతం అంతా కూడా. the voice of the Lord said to Brother Branham, అప్పుడు దేవుని స్వరం వచ్చింది. బ్రెన్హం చెప్తుంది, నా సోదరుడు బ్రెన్హం, speak to the storm. దేవుడు అన్నాడు, బ్రెన్హం ఆ యొక్క తుఫానుతో మంచు తుఫానుతో మాట్లాడన్నాడు. because you are the son of God. నువ్వెవరో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు కాబట్టి you మాట్లాడన్నాడు. can speak to the storm. నువ్వు ఆ తుఫానుతో మాట్లాడన్నాడు. you are manifested son of God. నువ్వు బయలుపరచబడిన దేవుని కుమారుడు కాబట్టి మాట్లాడన్నాడు. Amen. Amen. in your mouth there is thus said the Lord. ఏంటంటే నీ యొక్క నోరు దేవుని యొక్క స్వరమై ఉన్నదన్నాడు. you can stop to the storm. నువ్వు నీ స్వరముతో మాట్లాడితే ఆగిపోతుందని చెప్పాడు. why? ఎందుకని? because Brother Branham has not just doctrine. ఎందుకంటే అతను సిద్ధాంతం లేడు. he had revelation. అతను ప్రత్యక్షతతో నింపబడి ఉన్నాడు. he had revelation of Jesus Christ. ఆయన ప్రత్యక్షతతో నింపబడిన యేసుక్రీస్తు ప్రత్యక్షత ఆయనలో ఉన్నది. that's why he could speak to the storm. అందు నిమిత్తమే నేరుగా తుఫానుతో మాట్లాడుతున్నాడు. he could speak to the fish. ఆయన ఒక చేపతో మాట్లాడాడు. he could speak to the sons of Hattirai. ఆ ఎటిరేడుతో ఆ పిల్లలతో మాట్లాడాడు. because he did not quote just doctrine. ఎందుకంటే ఆయన సిద్ధాంతం లేడు గాని ప్రత్యక్షతలో ఉన్నాడు. but he had revelation of the Lord Jesus Christ. ఆ దైవజనుడికి ఆ ప్రవక్తకి ప్రత్యక్షత ఉన్నది. you cannot face the challenges by the doctrine. చూడండి, సిద్ధాంతం అనేది ఎదుర్కోలేదు పేర, అయితే ప్రత్యక్షత మాత్రం దాన్ని ఎదుర్కోగలదు. but you can destroy the Satan by revelation. చూడండి, మనం నాశనమైనా పర్లేదు కానీ ఆ ప్రత్యక్షతకు నిలబడి సాతానుతో యుద్ధం చేయబద్ధమై ఉన్నాం. hallelujah. Praise the Lord. Amen. Praise the Lord. Praise the Lord. చేతులు ఉన్నాయా పైగా? హల్లెలూయా. Praise the Lord. we see the storm went back. అందుకే ఆ తుఫాను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. and exact that time sun shine upon him. అదే సమయంలో ఆ నిమిషాల్లో సూర్యుడు ఉదయించేశాడు. hallelujah. హల్లెలూయా. how a man can do this? ఒక మనుషుడు దీన్ని చేయగలడా? because he had revelation of the Jesus Christ. ప్రత్యక్షత పొందుకున్న దైవజనుడు యేసు జీవం గలవాడు ప్రకటించాడు. Amen. Amen. Praise the Lord. Praise the Lord. Amen. Amen.
storm cannot go back by doctrine, చూడండి, ఆ తుఫాన్ అనేది సిద్ధాంతం చెప్తే వెనక్కిపోదండి. but storm can go back by revelation. ఆ తుఫాను ప్రత్యక్షత గలవారు పలికితే వెళ్ళిపోతుంది మనకి. Amen. Storm cannot go back by just information. చూడండి, ఆ సమాచారము ఆ తుఫాన్ని పోగొట్టలేదండి, కేవలం సమాచారం వెళ్తుంది తప్ప ఏ కార్యాలు చూడలేము అక్కడ. But storm can go back by revelation. చూడండి, ఆ తుఫాన్ అనేది ప్రత్యక్షత గలవారు పలికితేనే వెనక్కి వెళ్తుంది. So today I want to ask you, ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, what do you want, information or revelation? నీకు ప్రత్యక్షత కావాలా, ప్రత్యక్షత లేని జనము కావాలా? ఏది కావాలి? What do you want? Revelation. Praise the Lord. Praise the Lord. How many wants revelation? ఎంతమందికి ఈ యొక్క బయలుపాటు ప్రత్యక్షత కావాలి? The revelation నాకు కూడా is కావాలి. the revelation is new birth. చూడండి, కొత్త జన్మయే ఆ యొక్క ప్రత్యక్షత. The revelation is Lord Jesus Christ himself. ప్రత్యక్షత అంటే యేసుక్రీస్తు నీలో జీవించుటయే అనిత్య జీవమైనది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise the Lord. नबी ने कहा कि पूरा नरक इस वक्त धरती पर है. చూడండి, ప్రవక్త అన్నాడు, నరకం భూమి మీదకి వచ్చింది అన్నాడు. Yes. నరకం భూమి మీదకి వచ్చింది సార్. When he preached souls that are in prison now. అందుకే ఆత్మయుద్ధం అనేది భూమి మీద ఉన్నది. उसने प्रचार किया वे प्राण जो अब कैद में हैं, the souls that are in prison now. చూసారా, ఈ ఆత్మలనివి అని సంబంధించిన కాబట్టి ఆ పాతాళంలో ఉన్న ఆత్మలన్నీ బయటకు వచ్చి దేవుని ఆత్మలు యుద్ధం చేస్తావు. उसमें उसने बताया कि पूरा नरक इस धरती पर है. ప్రవక్త అన్నాడు, పాతాళంలో దెయ్యాలన్నీ ఈ నరకమంతా బయటకు వచ్చేసింది అన్నాడు. అక్కడ ఉన్న యుద్ధం చేస్తున్నాం మనం. All the Bollywood, చూడండి, సినిమా తారలు, all the governments, ప్రపంచ రాజకీయం, all the beauty parlors, అన్ని బ్యూటీ పార్లర్స్, all this shining parlor, everything. చూడండి, చాలా ఏదో చూపించుకున్నారు అన్నమాట. అన్ని all the dance floor, అన్ని కూడా ఎలా ఉన్నాయంటే అవన్నీ నశించిపోతున్న దగ్గరకు ఉన్నాయి. everything అన్ని సమస్తము కూడా in the control of hell. ఏదైతే ఉన్నాయో మొత్తం భూమి మీద రాజకీయం కావచ్చు, అన్ని కావచ్చు, ఇవన్నీ కూడా సాతాను కంట్రోల్లో ఉన్నాయి. all the fashion designers, చూడండి, నగనగరేత ఆ యొక్క ఫ్యాషన్స్ అన్ని కూడా సాతాను చేతిలోనే ఉన్నాయండి. that's all in the hands of Satan. చాలా ఆత్మలు సాతాను చేతిలో ఉన్నాయండి. and he is forcing two people into the hell. చూడండి, చాలా మంది ప్రజలు ఆ పాతాళంకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. but I want to tell you, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. when hell is on the earth, ఇప్పుడు మీరు నమ్ముతున్నారా? నేను అడుగుతున్నాను, నరకం అనేది భూమి మీద ఉందా? the heaven is also on the earth. చూడండి, ఆ నరకం భూమి మీద ఉన్నదా లేక పరలోకమే భూమి మీద ఉన్నదా? where is heaven? ఎక్కడ పరలోకం ఎక్కడ ఉంది? ఆ హెవెన్ అంటే పరలోకం ఎక్కడ ఉంది? మన మధ్య ఉంది. in the hearts of the bride. ఎక్కడ ఉంది ఆ పరలోకం? అంటే దేవుడు వధువులో ఉంది. hallelujah. హల్లెలూయా. praise the Lord. Praise the Lord. Amen. Amen. so what is the greatest revelation? ఏంటి ఆ ప్రత్యక్షత? the Lord Jesus in you. యేసుక్రీస్తు నువ్వై ఉన్నావు అని అర్థం. hallelujah. హల్లెలూయా. praise the Lord. Praise the Lord. I am reading last paragraph. నేను ఆఖరి వాక్యాన్ని ఆఖరి పారాగ్రాఫ్ చదువుతున్నాను. వర్తమానం నుంచి ఆఖరి పారాగ్రాఫ్ చూస్తున్నాను. వింటున్నారా మీరు? అవి అనుకున్నారు, వింటున్నారా మగవాళ్ళు? he said the message, the greatest battle ever fought. the message, the greatest battle ever fought. మహాయుద్ధ जो చూడండి, ఇక్కడ ఒక వర్తమానం ఉంది ఏంటంటే మనము యుద్ధ రంగంలో అంటే అన్నిటికంటే గొప్ప పోరాటం యుద్ధంలో ఉన్నాం అన్నాడు. in this message Branham said, yes, ఈ వర్తమానంలో ప్రవక్త అన్నాడు, this great first battle that was ever fought begin in heaven. చూడండి, ఆ వర్తమానంలో చెప్పాడు, అన్నిటికంటే గొప్ప పోరాటం వర్తమానం చెప్పాడు, మొదటి యుద్ధం పరలోకంలో జరిగింది అన్నాడు. yes sir. when Michael and his angels fought against Lucifer and his angels. చూసారా, అక్కడ ఉన్నటువంటి అంటే మిఖాయిల దూత జనము అలాగే లూసిఫర్ దూత జనం మధ్య మొట్టమొదట పరలోకంలో యుద్ధం జరిగిందని ప్రవక్త వర్తమానంలో చెప్తున్నాడు. the first battle was started in heaven. మొదటి యుద్ధము ఆ పరలోకమందు దూతల మధ్య జరిగింది అని చెప్తున్నాడు. Brother Branham said, ప్రవక్త బ్రెండం అంటున్నాడు, the first sin was not originated on the earth but it was originated on the heaven. చూడండి, మొదటి పాపం అనేది భూమి మీద లేదు కానీ మొదటి పాపం ఆ పరలోకమందునే ప్రారంభించబడింది అంటున్నాడు. the first battle was ever fought was started from heaven. చూడండి, అలాగే మొదటి యుద్ధం భూమి మీద కాదు కానీ పరలోకంలోనే ఆ మొదటి యుద్ధం ప్రారంభించబడింది అంటున్నాడు. and then this war thrown down
from heaven cast out of heaven to the earth. చూడండి, అక్కడ త్రోయబడినటువంటి వారు ఇక్కడికి వచ్చి యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు భూమి మీద యుద్ధం జరుగుతుంది. The war came from heaven to earth. చూడండి, ఆ యుద్ధమే, అక్కడున్న యుద్ధమే ఇప్పుడు భూమి మీదకి వచ్చింది. And fell on human beings. ఇప్పుడు మనుషుల మధ్య యుద్ధముగా మారింది. Then the battle from angels become human battles. చూడండి, అక్కడ ఆత్మ సంబంధంగా యుద్ధం ఆ దూతల మధ్య జరిగింది. ఇప్పుడు యుద్ధం ఏమో ప్రజల మధ్య జరుగుతుంది. Hallelujah. Hallelujah. Amen. Amen. Praise the Lord. Praise the Lord. Amen. Amen. Then the battle begin here on earth. చూడండి, ఆ యొక్క యుద్ధం అనేది ఏమైందంటే భూమి మీద తోయబడింది. And begin in us. ఇప్పుడు ఆ యుద్ధం మనలోకి వచ్చేసింది. ఇక్కడ నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు The battle was started from heaven. మొదట యుద్ధం పరలోకంలో మొదలైంది. From angel to earth. ఆ యొక్క దూతలు తోయబడి భూమి మీద పడ్డాయి. To humans. మనుషుల మధ్య యుద్ధంగా మారింది. And now this battle is in us. ఇప్పుడు మూడోది ఆ యుద్ధము మనలోంచి మొదలవుతుంది. Hallelujah. Hallelujah. Where is the battle now? ఇప్పుడు యుద్ధం పరలోకంలో ఉందా, భూమి మీద ఉందా, మనలో ఉందా? In our hearts. హృదయంలోనే గొప్ప యుద్ధం ఉంది. We are fighting the greatest battle. మనందరం గొప్ప యుద్ధములో ఉన్నవారు. ఇప్పుడు we have to fight every inch. ప్రతి ఇంచు కొరకు, అంటే అంగుళం కొరకు పోరాడాలి. We have to fight every minute. ప్రతి నిమిషం కొరకు నువ్వు పోరాడాలి. If Satan never takes rest, చూడండి, సాతాను రెస్ట్ తీసుకుంటలేదు. bride also never takes rest. మనము కూడా రెస్ట్ తీసుకోకూడదు. we have to fight every hour of our life. వాడితో ఫైట్ చేయాలంటే మనం వాళ్ళే ఉండాలి, రెస్ట్ లేకుండా. So this is the end time. ఇది ఎందుకంటే అంత్యకాలము. You have to fight, my brother. దయచేసి సోదరులారా, మీరు యుద్ధం చేయగలరా? You have to fight, my sister. సిస్టర్, మీరు యుద్ధం చేయాలనుకుంటున్నారా? You have to fight. మనం యుద్ధం చేయవలసింది. You are soldiers of the Christ. ఎవరు తెలుసా? సైన్యమై ఉన్నావు, ఆయన సైన్యమై ఉన్నావు. We are soldier of cross. మనం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు యొక్క సైన్యమై ఉన్నాం. Brother Branham said, ప్రవక్త బ్రెండం అన్నాడు, I saw an army. నేను ఒక సైన్యాన్ని చూస్తున్నాను. ప్రవక్త బ్రెండం చెప్తున్నాడు, there is blood of the lamb on his chest. చూడండి, ఎక్కడ యుద్ధం అంటే ఆ హృదయంలోనే ఆ యుద్ధం జరుగుతా ఉంది. అదే గ్రౌండ్ అది. Amen. The bride is marching like soldiers. చూడండి, ఆ యొక్క యుద్ధం చేసే సైన్యం ఎలా ఉన్నారంటే, సైన్యము యుద్ధానికి సిద్ధపడిన సైన్యంగా ఉన్నారు. We are soldiers of Christ. మనమందరం యేసుకు సంబంధించిన యుద్ధశూలము, యుద్ధము చేసే సైన్యములు. We have revelation. మనకు ఒక ప్రత్యక్షత ఉన్నది. We have life. మీకు ఒక జీవితం ఉన్నది. Praise the Lord. Praise the Lord. Amen. 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 And one day ఒక రోజున we will overcome on the Satan. ఒక రోజు సాతాను కార్యం ముగించబడుతుంది. Satan will be under our feet. చూడండి, ఒక రోజు సాతాను మన కాళ్ళ కింద తొక్కుతాం. మనము We are going to heaven. అప్పుడు మనం ఏం చేస్తాం? తొక్కి మన పైకి వెళ్తాం. We will sing in the heaven. ఎందుకంటే మనం ఒక పరలోక స్థలంలో కూర్చోబోతున్నాం. We will shout in the heaven. మనం ఆరాధిస్తున్నాం, కేకలు వేస్తా ఉన్నాం. We will dance పడతా ఉన్నాం. We will meet to our brothers and sisters. మనం ఆ పరలోకంలో ఉంటే మన సహోదరులను కలవబోతున్నాం. మనం We will meet there our beloved dears. మన సహోదరుని కలవబోతున్నాము. We will meet our sister Pachipala there. మా యొక్క సంకారు భార్య కూడా అక్కడ చూడబోతున్నాం మనం. Hallelujah. Hallelujah. Amen. Do you believe we are going to meet our sister there? మీరు ఆ సిస్టర్ని, ఆ బ్రదర్స్ అందరూ చూడాలనుకుంటున్నారా? We are going to meet our brother Branham. మీరు మన ప్రవక్త బ్రహ్మం కూడా కలుసుకోవాలనుకుంటున్నారా? We are going to meet Paul, Moses, Abraham. మీరు పరలోకం పోయి పౌల్ని, వారందరిని పరిశుద్ధులు కలుసుకోవాలనుకుంటున్నారా? We are going to meet our Lord Jesus Christ. చివరగా యేసుని కలుసుకోబోతున్నాము. Oh, so we have to fight every inch. అందుకే మనం ప్రతి అంగుళం కొరకు పోరాడాలి. We have to fight every hour. నిజమైన యుద్ధం చేయాలి మనం. Every day. ప్రతిరోజు till the rapture. ప్రతిరోజు సిద్ధపడాలి మనం ఎత్తబడికి. rapture తక్ లడనా పడేగా. అంటే ఎత్తబడే వరకు మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. Amen. Amen. Praise the Lord. Praise the Lord. గట్టిగా. जिनको लड़ाई से डर लगता है, जिनको लड़ाई से डर लगता है, ఎవరైతే యుద్ధం అంటే భయమరా బాబు అంటారో, वो अगले संडे ना आए. वो अगले संडे ना आए. చూడండి, వాళ్ళు భయపడే వాళ్ళు దాంట్లోకి రాలేరండి వాళ్ళు. నో. yes. जिनको डर लगता है वो अगले संडे ना आए. చూడండి, ఎవరైతే భయపడతారో ఆ యుద్ధం చేయలేరు. కాబట్టి వాళ్ళకి అసలు దేవుడు అక్కర్లే, ఈ రాజ్యం అక్కర్లే, చూడలేరు కూడా అలాని. सब तैयार हैं? మరి మీరు దేని తయారు సిద్ధంగా ఉంటారు? Are you ready all? మీరు యుద్ధం చేయడానికి రెడీగా ఉంటారా?
Can you stand up on your feet యుద్ధం చేయడానికి అందరూ నిలబడండి ఇప్పుడు. Praise as the a Lord. soldier? మీరెవరంటే యుద్ధ సైనికులు. As a soldier, just stand on your మన feet. యుద్ధ సైనికులు నిలబడండి. యుద్ధ సైనికులు Amen. సంతోషంగా ఉండే యుద్ధ సైనికులు ఏడకూడదు, గట్టిగా సంతోషంగా ఉండే యుద్ధ సైనికులు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Amen. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఎవరమండి? వి ఆర్ ద ఆర్మీ. I want to see your smiley faces. నేను నవ్వే మొక్కలు చూడకుండా ఏడు మొక్కలు చూడండి నేను అంటున్నాడు. నేను కూడాను. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. We know మనకు తెలుసు we have won this race before the foundation of the world. మనకు తెలుసు భూమికి పునాది ముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని. The victory is ours. చూడండి, ఆ యుద్ధం అనేది, విజయం అనేది చాలా దగ్గరకు వచ్చేసింది. We are already overcome in the Lord Jesus మనం Christ. దగ్గరికి వచ్చేసాం, ప్రభుని కలుసుకునే సమయం ఆసన్నమైంది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. I am the son of God. నేను దేవుని కుమారుని, You are also sons and మీరు కూడా daughters దేవుని of God. కుమార్తెలు కుమారులై ఉన్నారు. Amen. ఆమేన్. Last verse, brother, read please in Telugu. yes sir, yes sir, Then we'll finish. yes sir. Romans, రోమన్ the రాసిన book of పత్రిక, Romans, రోమిల రాసిన పత్రిక, yes sir, chapter 16. 16వ అధ్యాయము. Romans chapter 16, యా యా. verse 20 only. చూడండి, 20 వచనాన్ని మనం చదువుకుందాం. yes, రోమిల రాసిన పత్రిక 16వ అధ్యాయం. Listen everyone. చూడండి, 20 వచనం చూద్దాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. Amen. Please read again. Listen very carefully. మరొకసారి చదువుదాం, జాగ్రత్తగా వినండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. परमेश्वर ప్రభువైన शैतान को हमारे पैरों के नीचे कर देगा. దేవుడు, ప్రభువైన దేవుడు సాతాన్ని మన కాళ్ళ కింద తొక్కిస్తాడట. And then this war will finish. అంటే అర్థం ఏంటంటే, సాతాన్ని ఎప్పుడైతే మనం తొక్కేస్తున్నామో యుద్ధం అనేది అయిపోయింది. And the prize will be given to bride. ఇక మనకు ఆ గొప్ప ఆ యొక్క బహుమానం సిద్ధంగా ఉంది. The prize will be given to bride. ఎందుకంటే ఈ కార్యం అయిన తర్వాత అక్కడ గొప్ప బహుమానాలు, ఆ గొప్ప ఆ అనుభవాలు పొందుకోబోతున్నాం. So to take the prize, చూడండి, అందుకే ఆ యొక్క బహుమానం కావాలి మీకు. you have to fight మీరు continually. యుద్ధంలో గెలవాలనుకుంటే బహుమానం కావాలంటే యుద్ధంలో గెలవాలి. Amen. సాతాను కాళ్ళ కింద తొక్కాలి. I can preach more 2 hours now. నేను 2 గంటలు ఎక్స్ట్రా బోధించుంటాను. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. But God bless you. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. గాడ్ బ్లెస్ యూ. చెప్పలు కొడతాం అందరూ కూడా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మో చేపట్టేసింది ఇక్కడ ఆపినా. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా.